చేస్తున్నాను స్టార్ట్ రికార్డింగ్. సో వాట్ ఈస్ దిస్ బ్యాచ్ పేరు ఏంటి, అసలు ఈ బ్యాచ్ ఎందుకు అంటే, ఇది న్యూ బ్యాచ్ అమ్మా. మొత్తం అయిపోయిన తర్వాత నేను డౌట్స్ తీసుకుంటాను. ప్రస్తుతానికి మిమ్మల్ని మ్యూట్లో పెడుతున్నాను, ఓకేనా? ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా, అందుకని. ఓకేనా? నేను మ్యూట్లో పెట్టేసాను. రైట్. సో వాట్ ఈస్ ఏంటి అసలు ఈ న్యూ బ్యాచ్? సో ఆల్రెడీ మేము ఒక బ్యాచ్ స్టార్ట్ చేసాం, సిఎంఏ ఇంటర్. ఒక ఫస్ట్ చాప్టర్స్ అయిపోయినాయి ప్రతి సబ్జెక్ట్లో, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ. ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ అంటే, మేము డిసెంబర్లో ఎగ్జామ్స్ అయిపోతాయి. మేము ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే స్టార్ట్ చేసాం. జనవరి 3rd కూడా స్టార్ట్ చేసాం. సో 2 బ్యాచెస్ స్టార్ట్ చేసాం. ఫెస్టివల్ తర్వాత వచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, చక్కగా ఫెస్టివల్ హాలిడేస్ ఎంజాయ్ చేసి చిన్నగా వచ్చేవాళ్ళు, తీరిగ్గా వచ్చేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళ కోసం ఫ్రెష్ బ్యాచ్ అమ్మా. మళ్ళీ రిజల్ట్స్ తర్వాత పోస్ట్ రిజల్ట్స్ బ్యాచ్ అని కూడా ఉంటుంది. ఇది మేము బ్యాచెస్ స్టార్ట్ చేసేది. సార్ ఇప్పుడు స్టార్ట్ చేసిన బ్యాచ్ అనేది, వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ టార్గెట్ అకాడమీ? ఏంటి ఈ బ్యాచెస్ ఇలా స్టార్ట్ చేస్తున్నావు, ఎందుకు ఇంత ఎర్లీగా స్టార్ట్ చేస్తున్నావు, నిన్నే కదా ఫెస్టివల్స్ అయిపోయింది, వాట్ ఈస్ ద స్పెషాలిటీ అంటే, సార్ కెరియర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు కానీ క్వాలిఫై అయితే ప్రతిరోజు ఫెస్టివల్లే ఉంటుంది. మనీ ఉంటే, అది అందరికీ తెలిసిందే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన దగ్గర డబ్బులు ఉంటే, అది మన ఓన్ డబ్బులు ఉంటే ప్రతిరోజు చక్కగా పండుగ చేసుకోవచ్చు. అందుకనే మేము ఎప్పుడు క్వాలిఫై చేయాలి, పిల్లల్ని పాస్ చేయాలి, సిలబస్ ఎర్లీగా కంప్లీట్ చేయాలి, డీటెయిల్గా కవర్ చేయాలి, పిల్లోడికి అర్థం అవ్వాలి, అన్ని కాన్సెప్ట్స్ కవర్ అవ్వాలి, రివిజన్కి 2 months టైం రావాలి. సార్ ఇవన్నీ స్టూడెంట్ కూడా కోరుకుంటాడు. బట్ ఇక్కడ పెయిన్ఫుల్ విషయం ఏంటంటే, ఫ్యాకల్టీకి కానీ స్టూడెంట్కి కానీ ఎర్లీగా కోచింగ్ స్టార్ట్ చేసుకొని హాలిడేస్ని సాక్రిఫైస్ చేస్తూ మనం లిమిటెడ్, ఎందుకు నువ్వు హాలిడేస్ని సాక్రిఫైస్ చేస్తూ లిమిటెడ్ టైంలో? సార్ మార్నింగ్ 7 నుంచి నైట్ 9 వరకు క్లాసెస్ పెడితే స్టూడెంట్కి అంతసేపు క్లాస్లో కూర్చొని వినే ఓపిక ఉండదు, అంత ఎఫెక్టివ్గా వినలేడు. ఫ్యాకల్టీ కూడా చెప్తారు, ఫ్యాకల్టీ 13 hours ఉండడు కదా, మారుతూ ఉంటారు. కానీ స్టూడెంట్ అక్కడ కూర్చునేది ఆ 13 hours మార్నింగ్ 7 to 9, అది పెట్టదలుచుకోలేదమ్మా. సార్ నెవర్ ఎవర్ మేము చదువుకునే రోజుల్లో మార్నింగ్ 6కి స్టార్ట్ అయ్యేది, నైట్ 9 వరకు ఉండేవి. మాకు అర్థమైపోయేది సరిగా వినలేకపోతున్నాం, క్లాసెస్ అంతా లాంగ్ అవర్స్ అని, కూర్చోలేకపోతున్నామని. అది ఉండకూడదు అని టార్గెట్ అకాడమీ స్టార్టింగ్ నుంచే మేము అనుకున్నాం. అంటే మేము చాలా మార్నింగ్ 9కి స్టార్ట్ చేయటం, ఈవినింగ్ ఎర్లీగా 8 లోపల ఎండ్ చేయటం అనుకున్నాం ముందుగానే. ఎందుకంటే ఆ లాంగ్ అవర్స్ పెట్టినా వేస్టే. ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలా కష్టం. ఆ టైంలో అతను చదువుకుంటాడు, మధ్యలో స్టడీ అవర్స్ పెట్టకుండా క్లాసెస్ మనం డే టైంలోనే పెట్టాలి. అండ్ రిమైనింగ్ టైం అతనికి ఆప్షనల్ స్టడీ అవర్స్ వచ్చి చదువుకోవచ్చు. క్యాంపస్ 24/7 ఓపెన్లోనే ఉంటుంది. లాంగ్ అవర్స్ క్లాసెస్ ఉండకూడదు, అలా కూర్చోబెట్టకూడదు స్టూడెంట్ని అనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం, ఏ బ్యాచ్ అయినా. అలా చేసినప్పుడు మరి లెంత్ ఎక్కువైపోతుంది కదా సార్ అన్నప్పుడు మేము ఎర్లీగా బ్యాచెస్ స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ పాయింట్. అందుకనే మీరు చూసారు లేదో, సంక్రాంతి హాలిడేస్ అయిపోయిన వెంటనే బ్యాచ్ పెట్టాను. బ్యాచెస్ ఎర్లీగా స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ 2 బ్యాచెస్ ఎర్లీగా స్టార్ట్ అయిపోయినాయి, ఒక చాప్టర్ అయిపోయింది, ఇంకో బ్యాచ్కి అయితే 20% సిలబస్ అయిపోయింది. అంటే మీకంటే ముందు ఉన్నారు, మీరు ఆ బ్యాచ్కి కూడా షిఫ్ట్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మరి మిస్ అయిన క్లాసెస్ అవి రికార్డింగ్ వినొచ్చు. లేదు మాకు ఫ్రెష్గా కావాలి, డే 1 నుంచి కావాలి, నేను సినిమాకి వెళ్తే టైటిల్ దగ్గర నుంచి చూడాలి అన్నప్పుడు ఈ న్యూ బ్యాచ్ వాళ్ళ కోసం స్టార్ట్ చేశాను. సార్ ఇంకొక స్పెషాలిటీ, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పానమ్మా నేను? మేము ఫస్ట్ పాయింట్ ఏం చెప్పామంటే, చాలా రీజనబుల్ టైమింగ్స్లోనే స్టూడెంట్ ఏ టైంలో అయితే ఎఫెక్టివ్గా వినగలడో, ఎన్ని అవర్స్ కూర్చోబెడితే క్లాసెస్లో ఎఫెక్టివ్గా వినగలడో అంత టైంలోనే మేము చెప్పాలి అనుకున్నాం. మరి దానికి అలా చెప్పాలి అంటే సార్ టైం ఎక్కువైపోతుంది కదా సార్, మీకు ఎక్కువ పీరియడ్ పడుతుంది కదా, కోచింగ్ ఎక్కువ పీరియడ్ పడుతుంది కదండి. సార్ లేదు, ఎక్కువ పీరియడ్ పట్టకుండా ఉండటానికి మేము ఎర్లీగా బ్యాచ్ స్టార్ట్ చేసాం. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పాయింట్. దట్ ఈస్ ద రీజన్ ఆఫ్ స్టార్టింగ్ ద బ్యాచ్ ఇన్ ద ఎర్లీ డేస్, జస్ట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫెస్టివల్ హాలిడేస్. సెకండ్ పాయింట్ సార్, ఇంకొక విషయం కూడా, ఇలా ఎర్లీగా స్టార్ట్ చేసినా మీకు మహా అయితే ఫెచ్చింగ్ 2 weeks రావచ్చు కదా, మరి ఆన్ టైం మీ సిలబస్ ఎలా కంప్లీట్ చేయగలుగుతున్నారు, 2 months రివిజన్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? సార్ క్లాసెస్ మేము చదువుకునే రోజుల్లో ఎలా ఉండేది సార్ అంటే, సార్ క్లాసులకి ఎప్పుడు వస్తాడో తెలియదు, అప్పుడప్పుడు క్లాస్ క్యాన్సిల్ అవుతుంది,
మధ్యలో స్టడీ అవర్స్ ఉండేవి, మార్నింగ్ ఒక క్లాస్ జరిగేది, మధ్యలో స్టడీ అవర్స్ ఉండేవి, మళ్ళీ ఈవినింగ్ సార్ వాళ్ళకి టైం ఉన్నప్పుడు క్లాసెస్ జరిగేవి. మధ్యలో అంతా ఖాళీ ఉండేది, మార్నింగ్ ఎప్పుడో ఉండేది, మళ్ళీ నైట్ ఉండేవి. దానికోసం మేము ఎర్లీ మార్నింగ్ లేచి రావాలి, మధ్యలో అంతా ఖాళీ ఉండేది, బయటికి వెళ్ళి మళ్ళీ గ్యాప్ ఉండేది. అలా అంత బాగుండేది కాదు. ఎందుకంటే సార్ వాళ్ళకి ఎప్పుడు ఫ్లెక్సిబుల్ ఉంటే అప్పుడు క్లాసులు చెప్పేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ ఈవినింగే ఖాళీ ఉండేవాళ్ళు కాబట్టి అప్పుడు వచ్చి చెప్పేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు బయట కూడా టీచింగ్ చేస్తారు, వేరే చోట కూడా జాబ్ చేస్తారు కాబట్టి. మేము ఫిక్స్ అయిపోయాం, మా ఫ్యాకల్టీ ఎక్కడ బయట ఇన్స్టిట్యూట్లో టీచ్ చేయకూడదు, ఓన్లీ టార్గెట్ అకాడమీ ఫ్యాకల్టీ టార్గెట్ అకాడమీలోనే ఉంటారు. ఇంకొకటి వేరే జాబ్స్ ఏమి చేయకూడదు, హైయెస్ట్ పే ఇస్తాము, మీరు ఇక్కడే ఉండి టీచ్ చేయండి, మంత్లీ పే హైయెస్ట్ పే ఇస్తాము, ఇక్కడే ఉండి 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని, ఓన్లీ టీచింగ్కి వాళ్ళ లైఫ్ని డెడికేట్ చేసిన వాళ్ళని ఫ్యాకల్టీ కింద తీసుకున్నాం. అందుకని మాకు మధ్యలో స్టడీ అవర్స్ అండ్ టైం వేస్ట్ కానీ ఏం లేదు. మాకు క్లాసెస్ స్టార్ట్ అవుతాయి, ఎండ్ అవుతాయి డే టైంలోనే. రిమైనింగ్ టైంలో స్టడీ అవర్స్, ఇంటర్నల్ స్టడీ అవర్ ఉంటుంది, హాస్టల్ ఉంటుంది. హాస్టల్లో ఎవరైతే మా హాస్టల్లో జాయిన్ అవుతారో వాళ్ళకి స్టడీ హాల్ కూడా పక్కనే ఉంటుంది. చక్కగా ఎంతసేపు కావాలంటే అంతసేపు చదువుకోవచ్చు 24/7. వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ ఏ ఉండదు. జనరల్గా హైదరాబాద్లో ఎట్లా ఉంటుందంటే హాస్టల్స్ అంటే బయట వాళ్ళు కూడా ఉండి డిస్టర్బ్ చేస్తారన్న భయం ఉంటుంది. అలాంటిది ఉండదు. ఇక్కడ మన పిల్లలే ఉంటారు, ఆ బ్యాచ్ వాళ్ళే ఉంటారు, వాళ్ళు చదువుకోవచ్చు హ్యాపీగా, ఇన్ఛార్జ్ ఉంటారు, ఫ్రీడమ్ ఉంటుంది, హ్యాపీగా చదువుకోవచ్చు. సార్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఏం క్లెయిమ్ చేస్తానమ్మా, క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి ఎర్లీగా, ఎర్లీ స్టార్ట్. సెకండ్ పాయింట్ ఏం క్లెయిమ్ చేస్తున్నాను నేను అంటే, సార్ కంటిన్యూస్ టీచింగ్ అంటే ఏంటి సార్, బ్రేక్లు కానీ స్టడీ అవర్స్ కానీ మధ్యలో పెట్టి స్టూడెంట్ టైంని వేస్ట్ చేయదలుచుకోలేదు. మేము చదువుకునే రోజుల్లో మేము ఇబ్బంది పడిన ప్రాబ్లమ్స్ అన్నిటిని చెక్ పాయింట్ పెట్టుకుంటూ వచ్చాం మేము, ఇలా ఉండకూడదు అని. నెక్స్ట్ రివిజన్ 2 months కంపల్సరీ ఇవ్వాలి. 2 months రివిజన్, అప్పుడే పాస్ అవుతాడు. ఇక 1 monthలో ఆర్ 20 daysలో ఎగ్జామ్ ఉందనగా సిలబస్ కంప్లీట్ చేయటం, పాస్ అవరమ్మా. ఏదో కొంతమంది పాస్ అవుతారు. నువ్వు 2 months ముందు రివిజన్ చేయాలి. 2 months రివిజన్ చేస్తేనే గ్రూప్ అయినా 2 groups అయినా 1 group అయినా నువ్వు పాస్ అవుతావు. అది ఫ్యాక్ట్, ఎవరినైనా అడగండి. సార్ మా ఫ్రెండ్ ఉన్నాడు 2 months రివిజన్ చేయకుండా పాస్ అయ్యాడు, ఆ ఫ్రెండ్ ఒక్కడే. నువ్వు జనరల్ యావరేజ్ తీసుకోవాలి, అబ్నార్మల్ తీసుకోకూడదు. ఓకేనా? అబ్నార్మల్ థింగ్స్ అనేవి మనకు కూడా హ్యాపెన్ అవుతాయి అనేది, అది హ్యాపెన్ అయితే మంచిదే కదా, హ్యాపెన్ అవుతాయి అని తీసుకోకూడదు. నార్మల్ థింగ్ తీసుకోవాలి, నువ్వు అబ్నార్మల్ థింగ్ తీసుకోకూడదు. 2 months రివిజన్ కంపల్సరీ కావాలి. సో అందుకని నెక్స్ట్ సార్ క్లాసెస్ క్యాన్సిల్ చేయటం కానీ, ఏదో రేర్ అమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ, వాళ్ళ సార్కి కానీ ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి కానీ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడే క్యాన్సిల్ అవుతాయి. కానీ ఒకసారి షెడ్యూల్ వేసిన తర్వాత, అది మీకు పంపించిన తర్వాత మ్యాక్సిమం క్లాసులు క్యాన్సిల్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకు సార్, ఎలా పాసిబుల్ అవుతుంది సార్, ఎలా పాసిబుల్ అవుతుంది కంటిన్యూస్ టీచింగ్లో ఈ క్లాసులు ఎలా ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ చెప్పిన పాయింట్ అమ్మ, half of the faculty ఓనర్సే, రిమైనింగ్ half of the faculty ఆర్ ఆల్సో సిమిలర్ ఓనర్స్ లాగే. ఎందుకంటే వాళ్ళు డెడికేటెడ్ టు టీచింగ్, 10 years నుంచి మన దగ్గర ఉన్నారు. మీరు చూసినట్లయితే వేరే గొప్ప పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉంటుందంటే అండి, ఓనర్స్ వేరుంటారు, మీరు మాట్లాడేది వేరే వాళ్ళతో, టీచింగ్ చేసేది వేరే వాళ్ళు, ఫీజు కట్టించుకునేది వేరే వాళ్ళు, మళ్ళీ ఆ ఫీజులో ఈ ఎగ్జామ్ ఫీజు అని బుక్స్ ఫీజు అని అలా ఎక్కువ ఛార్జ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మాట్లాడేది ఎవరో, డబ్బులు కట్టించుకున్నప్పుడు ఎవరికి డబ్బులు కడతారో వాళ్ళే క్లాస్లోకి వస్తారు, వాళ్ళే టీచ్ చేస్తారు. అండ్ ఎవరైతే ఇప్పుడు నా అకౌంట్కి మనీ వేస్తున్నారు మీరు, నేనే సబ్జెక్ట్ ఐడిటి చెప్పేది నేనే. మీ గ్రూప్ 1లో విశ్వాస్ సార్ ఉన్నారు, అండ్ జానీ సార్ ఉన్నారు, పీకే సార్ ఉన్నారు, వీళ్ళంతా ఓనర్స్ లాగే. వీళ్ళంతా మీకు ఎప్పటి నుంచో, ఇక్కడ మీరు యూట్యూబ్ చూస్తే 5 years నుంచి మన దగ్గరే ఉన్నారు వాళ్ళంతా. వేరే ఇన్స్టిట్యూట్స్లో ఎలా ఉంటుందంటే మారుతూ ఉంటారు, కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ కామెంటింగ్ అబౌట్ దట్. అంటే లాస్ట్ బ్యాచ్కి ఒక ఫ్యాకల్టీ ఉంటారు, ఈ బ్యాచ్కి ఇంకో ఫ్యాకల్టీ మారుతారు, మేబీ కంటిన్యూ అవ్వచ్చు 2-3. బట్ ఇక్కడ టార్గెట్ అకాడమీలో నేను క్లెయిమ్ చేసుకున్న ఇంకో పాయింట్ ఏంటి సార్ అంటే, పాస్ట్ 5 years నుంచి స్టాండర్డైజ్డ్ ఫ్యాకల్టీ చేంజే లేదు. సో ది బెస్ట్ ఫ్యాకల్టీ అమ్మ, ఎవరైతే ఫీడ్బ్యాక్ బెస్ట్ ఉందో వాళ్ళని మనం హోల్డ్ చేసి వాళ్ళకి మనం కంటిన్యూ చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ వీఆర్
ఇన్ ద సక్సెస్ జోన్. మా డౌట్స్ అన్ని నేను తర్వాత తీసుకుంటాను. గుడ్ మార్నింగ్, ఎందుకంటే మెసేజెస్ చూడట్లేదు అందుకని. ఓకేనా, నేను గుడ్ మార్నింగ్ చెప్పాను, సార్ చెప్పలేదు అని ఫీల్ అవుతారని. సరే దెన్ సార్, వెరీ సింపుల్ థింగ్. 4th పాయింట్ నేనేం క్లెయిమ్ చేస్తున్నాను సార్ అంటే ఫ్యాకల్టీ. సో వాట్ ఎవర్ ది ఫ్యాకల్టీ ఇస్ దేర్, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి అమ్మా, యూట్యూబ్ ఓపెన్ చేసి చూడండి. నేను ఎవరి పేర్లు అయితే చెప్పానో వాళ్ళు ఒక 5 years నుంచి మన దగ్గర పనిచేస్తున్నట్టు ఉంటుంది. కొత్త వాళ్ళని తీసుకొని ది బెస్ట్ ర్యాంక్ వచ్చింది, టీచింగ్లో హై ఎండ్ ఉన్నాడు అన్నప్పుడు ఏమైనా తీసుకుంటానేమో, కానీ ఐ ప్రిఫర్ టీచింగ్ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ సార్. క్వాలిఫికేషన్ ఈజ్ డిఫరెంట్, టీచింగ్ ఈజ్ డిఫరెంట్, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్. ఒక టీచర్ అనేవాళ్ళు ఉండాల్సిన బెస్ట్ క్వాలిటీ ఏంటి అంటే కూర్చున్న స్టూడెంట్కి కాన్సెప్ట్ ది బెస్ట్గా అర్థమయ్యేలా ట్రాన్స్ఫర్ చేయడం. ఇది చాలా తక్కువ మందిలోనే ఉంటుంది. నా 10 ఏళ్ల ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసిన, ఎందుకంటే నేను వేరే చోట వర్క్ చేసేటప్పుడు కూడా నేను హెడ్ ఆఫ్ ది అంటే ఆడిటింగ్ చెప్పేవాడినప్పట్లో మొత్తం ఒక 9 batches ఉండేవి. సిఏ కానీ, సిఎంఏ ఫైనల్ కానీ, సిఎంఏ ఇంటర్ కానీ 9 batches ఉండేవి. ఆడిటింగ్ చెప్పేవాడిని అండ్ ఫ్యాకల్టీని కూడా ట్రైన్ చేసేవాడిని. చాలామంది వచ్చేవాళ్ళు, డబుల్ క్వాలిఫైడ్లు వచ్చేవాళ్ళు, ర్యాంకర్లు వచ్చేవాళ్ళు. అది ఉండేది కాదు. నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. బెస్ట్ డబుల్ క్వాలిఫైడ్ అంటే అందరూ ఎగ్జైట్ అయిపోతారు కదా, నాలెడ్జ్ ఉంది అని. నేను అలాగే వినేవాడిని. క్లాస్ అంత నచ్చేది కాదు నాకు. ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు, అతనికి వచ్చింది, అతనికి బాగా వచ్చు అనేది ప్రదర్శిస్తున్నాడు కానీ అర్థమయ్యేలా చెప్పట్లేదు ఏంటి అనే ఫీల్ వచ్చేది నాకు. అందుకని ఒక ఫ్యాకల్టీలో నువ్వు చూడాల్సింది ఏంటి, అతను చెప్తున్నప్పుడు క్లాసు టక్ 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 అని నీ బ్రెయిన్కి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉండాలి. అలాంటి క్వాలిటీని వెతకాలి అంటే నాకు ఒక్కొక్క ఫ్యాకల్టీ 1 year పట్టింది. చాలా వర్క్స్ 10 years నుంచి ఫీల్డ్లో ఉన్నప్పుడు 5 years నుంచే వాళ్ళని ఎట్లా పెట్టుకోవచ్చు అంటే 5 years ప్రోగ్రెస్. ఎంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటాను, ఎంతమందిని ట్రైన్ చేస్తుంటాను నాకు తెలుసు. వాళ్ళలోంచి ఫిల్టర్ చేసి తీసుకొచ్చాయి ఫ్యాకల్టీని. నువ్వు కావాలంటే వీడియోస్ చూడు, వేరే వాళ్ళతో కంపేర్ చేయి, నేను చెప్పింది నీకు రిఫ్లెక్ట్ అవుతుంది. మా ఫ్యాకల్టీ తీసుకున్న ఎగ్జాంపుల్, అది నేను అవ్వచ్చు, విశ్వాస్ సార్ అవ్వచ్చు, జానీ సార్ అవ్వచ్చు, పికే సార్ అవ్వచ్చు, ఆర్ సాయి కుమార్ సార్ అవ్వచ్చు. మా ఫ్యాకల్టీ తీసుకున్న ఎగ్జాంపుల్, మా ఫ్యాకల్టీ వే ఆఫ్ టీచింగ్ అండ్ వాట్ ఎవర్ ది టెక్నాలజీ వీఆర్ యూజింగ్. యంగ్స్టర్సే ఉంటారు కావాలంటే చూడండి అందరూ, నేను కూడా యంగ్స్టర్నే. ద టెక్నాలజీ వీఆర్ యూజింగ్ ఈజ్ అ ఫార్ హెడ్ అమ్మా. చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఫార్ హెడ్ అనమాట. దానికి ఎలా సార్ అంటే మీరు కొలత ఎలా చెక్ చేయాలి అంటే వేరే క్లాసెస్ విని మా క్లాసెస్ విన్నప్పుడు కంపేర్ చేసినప్పుడు అర్థమవుతుంది. స్టిల్ ఐ హ్యావ్ ఎ వర్డ్ దట్ పేరెంట్స్ కూడా విని మీ క్లాసులు మాకు కూడా అర్థమవుతున్నాయండి. మరి కోర్ సబ్జెక్ట్ అయితే కష్టం, కానీ ఇంట్రో క్లాసులు విన్నప్పుడు వాళ్ళకి కూడా అర్థమవుతాయి కదా. ఇంట్రో క్లాసెస్ విన్నప్పుడు వాళ్ళు వింటారు కదా, మా అబ్బాయిని అక్కడ జాయిన్ చేయించాలంటే మరి క్లాసెస్ ఎట్లా ఉన్నాయని పిల్లలతో కూర్చొని వాళ్ళు కూడా వింటారు. అప్పుడప్పుడు కొంతమంది బాగున్నాయి, మాకు కూడా అర్థమవుతున్నాయి, చాలా బాగా చెప్తున్నారు, వేరే చోట అలాంటిది మేము అబ్జర్వ్ చేయలేదు. నేను ఒకటి చెప్పేశానండి, ఒక చాప్టర్ ఏదైతే ఉందో అది యూట్యూబ్లో పెట్టేస్తాం ఫ్రీగా. అది వినండి, వినిన తర్వాతే జాయిన్ అవ్వండి. సేమ్ ఇదే వేరే ఇన్స్టిట్యూట్స్లో కూడా చూడండి. అంటే మీరు ఒక చాప్టర్ విని మీకు అర్థమవుతుంది అన్ని సబ్జెక్ట్స్ అంటేనే జాయిన్ అవ్వండి. వాళ్ళు ఏదో టెలికాలర్ సంథింగ్ ఎవరో చెప్తా ఉంటారు, మా దగ్గర ఇట్లా ఉంటుంది, అట్లుంటుంది, చాలా బాగుంటుంది, మా దగ్గర ఇంతమంది ఉన్నారు, అంతమంది ఉన్నారు అనేది చెప్తా ఉంటారు. అవన్నీ వినకుండా మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఒక చోట జాయిన్ అవ్వాలంటే వాళ్ళ క్లాసెస్ అటెండ్ అయ్యి ఆల్రెడీ జాయిన్ అయిపోతే మా దగ్గర ఓకే ఫైన్, వాళ్ళ క్లాస్. అందుకనే మేము మా మేడమ్స్ ఎవరు ఫోన్ చేసినా మీకు డెమో క్లాసులు పంపిస్తాం కదా. ఎందుకంటే మా పాలసీ అది. పిల్లోడికి ఏమి అసలు మా ఫోటోలు కానీ ఏం పెట్టొద్దండి, మా ఫీచర్స్ కూడా చెప్పొద్దండి, ఇప్పుడు నేను చెప్పిన ఏం చెప్పొద్దు. మాకు స్టూడెంట్కి మేము చెప్పిన క్లాసెస్ పంపించండి, అవి వినమనండి, అవి అర్థమైతేనే రమ్మనండి మాట్లాడటానికైనా సరే. నేను అందుకనే ఫస్ట్ క్వశ్చన్, మీరు నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు నా దగ్గరికి స్పెసిఫిక్గా వచ్చినప్పుడు నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ డెమో క్లాసెస్ విన్నారా అని, ఒకటైనా విన్నారా అని. చాలా వరకు 90% వింటారులేండి. సో దట్ ఈస్ ద థింగ్ అమ్మ, మీరు చూసుకోవాలి.
ఎందుకు? మనం పాస్ అవ్వాలి. ఇది ప్రొఫెషనల్ కోర్స్, ఇది సపరేట్. ఇది ఇంజనీరింగ్ కాదు. ఇంజనీరింగ్ కాదు కదా, ఓ మంచి కాలేజ్లో చదివితేనే మనకి జాబ్ వస్తుంది అనేది కాదు. డాక్టర్ అయితే కాదు, మంచి కాలేజ్లో సీట్ వస్తేనే మంచిగా వాల్యూ ఉంటుంది కాదు. సరే, ప్రొఫెషనల్ కోర్స్ మనం చదివితే పాస్ అవుతాం, లేకపోతే లేదు. ఓ గుంపులో చదివినప్పుడు అది అవ్వదు, తెలిసిందేగా మనకి. ఒక 700 మందిలో నేను కూడా ఉన్నప్పుడు ఈ కోర్స్ అవ్వదు. కాబట్టి చూసుకోండి, ఒక క్లాస్లో మేము చెప్పాం 700 పీపుల్ని కూర్చోబెట్టి వేరే ఇన్స్టిట్యూట్స్లో పట్టుమని 10 మంది పాస్ అయ్యేవాళ్ళు అంతే. ఇప్పుడు మేము ఆఫ్టర్ కరోనా వి రిస్ట్రిక్టెడ్ టు 100 పీపుల్ ఆర్ 80 పీపుల్. ఎందుకంటే క్లాస్లో ఉన్న స్టూడెంట్కి ఫ్యాకల్టీకి కనెక్షన్ ఉండాలి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ పేరు నువ్వు గుర్తుండిపోతావు కదా. ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడుతున్నాను నీతో, నీ పేరు గుర్తుంటుంది, నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి గుర్తుంటాయి, నువ్వు ఎన్నింటికి టైం కూడా గుర్తుంటుంది. నాకు క్లాస్ 10కి అయితే సైన్స్ అయితే 10:30కి వచ్చింది, గుర్తుండిపోద్ది. పాజిటివ్ గుర్తుంటుంది, నెగిటివ్ గుర్తుంటుంది. నువ్వు కూడా అరే సార్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు, సార్ చెప్తున్నారని నువ్వు కూడా కొంచెం అటెంటివ్గా వింటావు. ఫస్ట్ వారం భయం వేసిన తర్వాత నువ్వు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సార్ కూడా నాతో మాట్లాడుతున్నారు ఫ్రీగా, పెద్ద ఫ్యాకల్టీ లాగా కొడతా తిడతా అని కాకుండా నార్మల్ ఉంటాం, ఫ్రెండ్ లాగా ఉంటాం. నో నీడ్ టు ఫీల్ ఎనీ ఎంబారస్. సో అలా ఫ్యాకల్టీకి స్టూడెంట్కి ఒక ఇంటరాక్టివ్ మోడ్ కనెక్షన్ ఉంటుంది. సో స్టూడెంట్ ఫ్యాకల్టీకి ఒక నేమ్ తెలుస్తుంది, రాకపోతే ఏంటమ్మా రాలేదని చేస్తుంది, పర్లేదు అని మోటివేట్ చేస్తుంది. స్టూడెంట్ కూడా రావాలనిపిస్తుంది క్లాస్కి. ఫ్యాకల్టీ ప్రవీణ్ సార్, విశ్వ సార్ అంటే నేనేదో గొప్పగా చెప్పడం కాదు, మీ సీనియర్స్ని అడగండి. ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఇంటరాక్టివ్ మోడ్ దే అటెండ్ ద క్లాసెస్ ఈవెన్ దో దే గాట్ ద ఫీవర్. ఇలా అనిపించట్లేదు అనే రోజు ఎప్పుడు రాదు. ఏదైనా మధ్యలో కొన్ని క్లాసెస్ మిస్ అయినా వీడియో రికార్డింగ్స్ చూసి ఆ పాత క్లాసెస్ చూసి వచ్చి కూర్చున్నారు చాలామంది స్టూడెంట్స్. అండ్ ఆ ఎన్వైరన్మెంట్ మేము క్రియేట్ చేస్తాం. హెల్దీ వేలో అయిపోవాలి, చాలా కష్టపడినట్టు ఉండకూడదు. ఫ్యాకల్టీకి ఇన్స్టిట్యూట్కి వస్తున్నామంటే మన ఇంటికి వచ్చినట్టు ఉండాలి. లైక్ మా కిడ్స్ లాగే కదమ్మా, ఓకేనా? అలా మీ ఇంట్లో మీ పేరెంట్స్ ఎలా చూసుకుంటారు, మేము అంతకంటే బాగా చూసుకోవాలి. ఎందుకంటే అందుకే పంపించేది. ఒక స్టడీ అనేది ఒక స్ట్రెయిన్ఫుల్ థింగ్ అవ్వకూడదు. మేము ఫీల్ అయ్యాం స్ట్రెయిన్గా, ఏడిపోచ్చేది మాకు. అలాంటిది ఉండకూడదు మా పిల్లలకి అనేది మా ఉద్దేశం. అందుకని మేము ఆ మోడల్ డిజైన్ చేస్తాం. రైట్ రైట్ భయపెట్టాలు, కొట్టటాలు, తిట్టటాలు, ఆర్ క్లాస్ని ఒక సీరియస్ మోడ్లో చెప్పటాలు ఇలాంటిది ఏమీ ఉండదు. చాలా కాన్సెప్చువల్ వేలో టైం వేస్ట్ చేయకుండా, అలా అని చెప్పేసి సినిమాల గురించి చెప్పేసి టైం వేస్ట్ చేయరు. ఇక్కడ ఉండదు చూడండి. అదర్ దాన్ సబ్జెక్టు వేరే టాపిక్ మాట్లాడము, అలా అని క్లాస్ బోర్ కొట్టదు. దట్ ఈస్ అవర్ టాలెంట్. అది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీనే చేయగలడు. ఓన్లీ సబ్జెక్ట్ చెప్తే ఎవరు వింటారు సార్ అనొచ్చు, మా క్లాసులు విని మాట్లాడండి అంటారు. ఓన్లీ సబ్జెక్టే చెప్తా నేను ఆర్ మా సార్స్. క్లాసు చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, ఎంటర్టైనింగ్. అంటే ఒక మూవీ చూసినా అంత ఉంటుందో లేదో తెలియదు, కానీ క్లాస్ చూస్తున్నప్పుడు అంత నిజంగా ఇన్వాల్వ్ అయితే ఆ టైప్లో ఉంటుంది క్లాస్. అలా డిజైన్ చేసాం మేము క్లాసెస్ అనేవి. యూజ్ ద టెక్నాలజీ అండ్ వి పిక్చర్స్ ప్లే చేస్తాం అక్కడ, కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ థింగ్, కాస్టింగ్ గురించి చెప్తున్నాను నేను, ఏంటి చెప్తున్నాను సార్ ఫ్యాక్టరీలో ఏ కాస్ట్లు ఉంటాయని. దెన్ ఐ యూస్ టు టేక్ వన్ కాస్ట్ ఫ్యాక్టరీ వీడియో. ఆ వీడియోలో ఇదిగో ఫస్ట్ రా మెటీరియల్ కొన్నారు వీడియో ఉంటుంది కదా, నేను షూట్ చేయాల, ఎక్కడుంది అది? యూట్యూబ్లో ఉంది. నా ఎగ్జాంపుల్కి తగినట్టుగా వీడియో పిక్ చేశాను, దాన్ని ఎడిట్ చేసుకున్నాను. ఇక మీకు టెక్నాలజీ వచ్చమ్మా. మా ఫ్యాకల్టీ అందరికీ ఎడిటింగ్లు వచ్చు, పీపీటీలు వచ్చు, అన్నీ వచ్చు, ఇన్ఫోగ్రాఫిక్ వచ్చు. వాళ్ళ క్లాసు నీట్గా ఉండాలి. ఒక అసలు అన్ఇంట్రెస్టెడ్ స్టూడెంట్ కూడా కూర్చొని అలా బైండ్ అయిపోవాలి క్లాసు. 1 hour ఆ 2 hours ఆ 1.5 hour ఎలా అయిపోయిందిరా, చాలా బాగా అయిపోయింది అనే ఫీల్ రావాలి ప్రతి క్లాసు అనే మోటివ్తోనే చెప్తాం. ఫ్రాంక్లీ యాక్సెప్ట్ దట్ నా 100 క్లాసెస్లో ప్రతి క్లాస్ అలా ఉండకపోవచ్చు, బట్ మ్యాక్స్ టు మ్యాక్స్ 80 క్లాసెస్ లైక్ దట్ ఉంది. 20 ఏంటంటే అమ్మా కొంచెం ట్రై ఉండొచ్చు ఆ టాపిక్ని బట్టి. దట్ ఈస్ ద వే ఆఫ్ టీచింగ్ ఆఫ్ అవర్ ఫ్యాకల్టీ. అందుకని మేము అంత ధైర్యంగా ఒక 2 chapters 1 chapter యూట్యూబ్లో పెట్టి వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళతో అందరితో ఆల్ ఓవర్ ఇండియా నార్త్ వాళ్ళతో కూడా కంపేర్ చేసి చూడండి అని అంత ధైర్యంగా పెడుతున్నాం. దట్ ఈస్ ద రీజన్ అంత. అండ్ ఇంకొకటి, స్టూడెంట్ నష్టపోకూడదు. స్టూడెంట్కి అర్థం కాకుండా ఎవరు చెప్తున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు, ఎలా చెప్తారో తెలియదు, ఇవన్నీ చెప్పకుండా ఫీజు ఎలా కడతాం? కరెక్టే కదా. నువ్వు ఒక మూవీకి వెళ్తున్నప్పుడు రివ్యూ చూస్తావు, అవన్నీ చూస్తావు, లేదా హీరో నచ్చితే వెళ్ళిపోతావు, అది ఓకే ఫైన్ పక్కన పెట్టు. ఒక ప్రోడక్ట్ కొంటున్నప్పుడు అది మనకి ఏంటి, డ్రెస్ కొంటున్నప్పుడు ఎంత చూస్తాం మనం. క్లాస్ అనేది ఒక జీవితం. కోచింగ్
అలాంటప్పుడు నువ్వు చెక్ చేయాలి, ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఏంటి డెమో క్లాసెస్ చూడాలి. అలా మేము యూట్యూబ్లో పెడతామమ్మా, మీరు చూసినా చూడకపోయినా మేము పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. 2 chapters. Fifth point I am claiming, రివిజన్ ఎగ్జామ్స్. సార్ కోచింగ్ ఎంత ఇంపార్టెంటో రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫర్ దిస్ కోర్స్. అదేంటి మేము ఫౌండేషన్ రివిజన్ లేకుండానే పాస్ అయ్యాం, ఇంటర్మీడియట్ పాస్ అయ్యాం, 10th పాస్ అయ్యాం, మీకే అర్థమైపోయి ఉంటుంది అవి వేరు ఇది వేరు. అంటే మాకు తెలుసు సార్ అని మీరు అనొచ్చు, బట్ కొంతమంది తెలియకుండా ఉండొచ్చు. ఈ సిఎంఏ ఇంటర్ అనేది అంత ఏ ఊరికే అయిపోతుందిలే, చదవకుండా కూడా అయిపోతుందిలే, ఇప్పటి వరకు అదే కదా మనం చేసింది అనుకోవచ్చమ్మా. కొంచెం సీరియస్నెస్, కొంచెం ఫోకస్, క్లాసెస్ రెగ్యులర్గా విని రివిజన్ ఎగ్జామ్స్ రాయండి. సార్ రివిజన్ చేయకపోతే మీకు అవ్వదమ్మా, ఎప్పటికీ అవ్వదు. అది ఒక భూతంలాగే కనిపిస్తుంది. రివిజన్ ఎగ్జామ్స్ ఎలా డివైడ్ చేసామంటే సిలబస్ని కొంచెం మా ఒక పెద్ద ఫుడ్ పెట్టామమ్మా, మొత్తం ఇట్లా తినేస్తామా, కొంచెం తింటాము, మొత్తం అయిపోద్ది. అలాగే కొంచెం డివైడ్ చేసి చిన్న ఎగ్జామ్స్ పెట్టుకుంటూ వెళ్ళాం, తెలియకుండానే ఏమైపోతుంది, సిలబస్ అంతా కంప్లీట్ అయిపోతుంది 2 times. నువ్వు ఒక్కసారిగా అదంతా చూసినప్పుడు ఏమేసింది, భయం వేసింది. అందుకని మా మీద ట్రస్ట్ ఉంచి మా రివిజన్ ఎగ్జామ్స్ అలా నువ్వు ఫాలో అవుతూ వెళ్ళు, ఎగ్జామ్ టు ఎగ్జామ్ ఇంప్రూవ్మెంట్ చేయి, అయిపోద్ది. నువ్వు చెప్తా నా దగ్గరకు వచ్చి ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత, సార్ మొత్తం అయితే కవర్ చేయలేదు కానీ నాకైతే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను ఎగ్జామ్కి వెళ్ళి రాసి వస్తాను. 100 మార్క్స్కి వాడు ఏం చెప్తున్నాడు, 50 రావాలంటున్నాడు. నేనేమో 80% చదివాను, ఎట్లా చూసుకున్నా 50 వస్తాయి. 20% చదవలేదు, లైట్గా చదివాను. రివిజన్ ఎగ్జామ్స్ అన్ని రాస్తే ఇంకా అదే కదా వచ్చేదమ్మా. ఆ కాన్ఫిడెన్స్తో ఎగ్జామ్ సెంటర్కి వెళ్తావు, పాస్ ఆఫ్ అయ్యేలా తర్వాత సంగతి. ముందు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి రాసి వస్తున్నావు కాన్ఫిడెంట్గా. రిజల్ట్ అసలు పట్టించుకోవద్దు, గ్యారంటీ పాస్ అవుతావు. ఒకవేళ ఫెయిల్ అయినా ఈ కాన్ఫిడెన్స్ ఉంది కదా, ఎక్కడ మిస్టేక్ చేస్తాను పేపర్లు తెప్పిస్తాం, ఇది ఇక్కడ మిస్టేక్ చేస్తావు, అవి రెక్టిఫై చేసుకో. ఆ ఫెయిల్ అయిన అతను కూడా ఇవన్నీ రాసి మార్జిన్లో ఫెయిల్ అవుతాడు. ఒకవేళ నెక్స్ట్ టైం కంపల్సరీ పాస్. ఇప్పుడు ఈ రివిజన్ ఎగ్జామ్స్ రాస్తే, మేము డిజైన్ చేసిన రివిజన్ ఎగ్జామ్స్ రాస్తే, మన టైం అయిపోతే చెప్పండి, 1/2 hour ఇస్తారు నాకు టైము, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతా. ఇంకా ఉంది 2 minutes. ఇవమ్మా ఈ 5 points. మిగతా పాయింట్స్ మా సార్ వాళ్ళు వచ్చి చెప్తారు, మెటీరియల్ గురించి చెప్తారు, మెటీరియల్ ఏంటి, ఎలా డిజైన్ చేసామని మెటీరియల్ గురించి చెప్తారు. ఫీజు ఎందుకు తక్కువ పెట్టామో చెప్తారు, దానికి అందరికి తెలిసిందే, మేమే వచ్చి క్లాసులు చెప్పుకుంటాం, మేమే ఓనర్స్ కాబట్టి మాకు శాలరీ అక్కర్లేదు. ఆ బెనిఫిట్ స్టూడెంట్స్కి ఇద్దామని. వేరే ఇన్స్టిట్యూట్తో పోలిస్తే హాఫ్ ఉంటుంది మా ఫీ. ఇప్పటి నుంచి కాదు, ఎప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టిన దగ్గర నుంచి అంతే. మేము వేరే ఇన్స్టిట్యూట్ ఎంతో చూడండి, హాఫ్ పెట్టండి. అదేంటి హాఫ్ అంటే మరి చీప్ క్వాలిటీ వస్తుంది కదా, ఓనర్సే చెప్తున్నారు అలా ఏం రాదు, అలా అనుకోరండి. సో ఎందుకంటే మీరు అలా పెట్టినప్పుడు ఎప్పుడు వస్తుంది, బయట వాళ్ళు చెప్పినప్పుడు. ఇక్కడ ఓనర్సే చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అలా ఏం చూడరు ఇట్లాగా. సో ఇది రీజన్ అమ్మ. ఈ 5 points, మిగతా పాయింట్స్ సార్ వాళ్ళు వచ్చి కంటిన్యూ చేస్తారు. అండ్ ద థింగ్ ఈస్, ఒక 2 minutes మీతో కూడా ఇంటరాక్షన్ ఉండాలి కదా అమ్మా. ఇప్పుడు ఒక 2 minutes టైం ఉంది ఇంకా నాది. మీరు ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగొచ్చు. ఆల్రెడీ చెప్పాను, చాలా వరకు అన్ని కవర్ చేశాను. క్లాసెస్ ఫ్లెక్సిబుల్ టైంలో ఉంటాయి, కంటిన్యూస్ టీచింగ్ ఉంటుంది, టైం వేస్ట్ చేయకుండా 2 months రివిజన్ వచ్చేలా చూసుకుంటాం. ఫ్యాకల్టీ గురించి చెప్పాను, ప్రిన్సిపల్ ఫ్యాకల్టీ, రివిజన్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీరు పాస్ అవడానికి మ్యాక్సిమం మా సైడ్ నుంచి అన్ని ఇస్తాం. ఏదో ఫస్ట్ బ్యాచ్ కాదు కదమ్మా, ప్రతి బ్యాచ్కి చేస్తూ ఉంటాం, ప్రతి బ్యాచ్కి ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ బ్యాచ్కి ఇంప్రూవ్మెంట్ ఏమొచ్చింది, పక్కన హాస్టల్, ఇక్కడ స్టడీ, డిస్టర్బెన్స్ లేకుండా. లాస్ట్ బ్యాచ్లో సార్ వేరే అక్క వాళ్ళు బయట వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు మాకు డిస్టర్బెన్స్ వచ్చింది కాస్త, అందుకని ఇన్స్టిట్యూట్కి వచ్చి చదువుకుంటున్నాము. కానీ నైట్ టైము మేము మళ్ళీ హాస్టల్కి వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది కాబట్టి ఎర్లీగా వెళ్ళాల్సి వస్తుంది. మళ్ళీ నైట్ టైం లైట్లు వేసిన హాస్టల్లో ఇబ్బంది ఉంది. సపరేట్ స్టడీ హాల్, సపరేట్ హాస్టల్, సపరేట్. ఇక్కడే విత్ ఇన్ ద క్యాంపస్. ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని చదువుకోండి నిద్ర వచ్చే వరకు. పక్కనే హాస్టల్ ఉంటుంది కాబట్టి మనకు ఒకే క్యాంపస్లో. సెక్యూరిటీ, చుట్టూ సీసీ కెమెరాస్, కింద వాచ్మెన్. ఈ బిల్డింగ్ మొత్తం సిఏ వాళ్ళే, సిఎంఏ వాళ్ళే ఈ బిల్డింగ్ మొత్తం. ఇంకొక వాళ్ళు ఎంట్రీ లేదు. రైట్ మీ క్వశ్చన్స్ ఇంకా అయిపోయింది, ఆ టైం అయిపోయింది. మీ క్వశ్చన్స్ అట్లీస్ట్ గుడ్ మార్నింగ్ అన్న చెప్పండి అమ్మా, వెళ్ళిపోతాను నేను.
టైప్ చేయకుండా ఎవరైనా ఆన్ చేసి అన్మ్యూట్ చేసి వాళ్ళు ఎవరయ్యా నువ్వు వచ్చి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటారు. ఎవరైనా ఒకళ్ళు మాట్లాడండి అమ్మా, ఎక్కడి నుంచి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి, లేకపోతే నేనే పిలుస్తా, వాళ్ళందరూ ఒకేసారి ఆన్ చేస్తారు కాబట్టి. మీకు ఇష్టం ఉంటే మాట్లాడండి, లేకపోతే లేదు, ఇబ్బంది ఏం లేదు. గుడ్ మార్నింగ్ అమ్మా, వీళ్ళనే పిలుద్దాం. హేమంత్ లేదా తేజ, మాకు మాట్లాడాలి, మాట్లాడితే బాగుంటుంది కదా. తేజ, హేమంత్, ప్రణీత, మురళి, ఎవరైనా. పని ఫస్ట్ నుంచి ఉన్నాడు. ప్రియాంక, అందరూ చాటింగేనా? తేజాలు ఇద్దరు ఉన్నారా? వర్షిత ఫస్ట్ నుంచి ఉంది, వర్షిత కూడా గుర్తుపెట్టుకుంటున్నా పేర్లు. రాకేష్, ఇంకా ఏంటమ్మా అది, మురళి. సరే అమ్మా, ఫస్ట్ క్లాస్ కదా, అప్పుడే ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. తర్వాత వచ్చే ఫ్యాకల్టీతో కొంచెం మాట్లాడండి. వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు మీరు టక్కుమని అన్మ్యూట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అనండి. వాళ్ళు ఏమన్నా అడిగినప్పుడు ఆన్సర్ చేయండి. బాగుంటుంది, క్లాస్ ఎఫెక్టివ్గా ఉంటుంది. వీడియో ఆడియో రికార్డింగ్ వినే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది. తర్వాత నేను ఒక్కడనే చెప్పుకుంటుంటుంది. బీయింగ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ అమ్మ, ఆల్రెడీ మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, ఏం ఇబ్బంది పడొద్దమ్మా. నెక్స్ట్ వచ్చే ఫ్యాకల్టీ మళ్ళీ ఇవన్నీ పాయింట్స్ చెప్తారు, నీట్గా డీటెయిల్గా చెప్తారు. ఈరోజు ఇంట్రో క్లాస్ కాబట్టి సబ్జెక్ట్ ఏం చెప్పాము, మరి మీరు ఎలా చెప్తారో తెలుసుకోవాలంది. ఎక్కడ? యూట్యూబ్లో నా ఫస్ట్ క్లాస్, మా ప్రతిసారి క్లాసులు అన్నీ ఉన్నాయి. మొన్న జరిగిన బ్యాచే, 10 రోజులు అవుతుంది ఆ బ్యాచ్ స్టార్ట్ చేసి. లేదు నేను ఇంకా ఈ క్లాస్ వింటానంటే రేపు అదే కదా జరగలేదు, రేపు ఫస్ట్ క్లాస్. ఈరోజు ఇన్స్టిట్యూట్ ఇంట్రో, బ్యాచ్ ఇంట్రో అంటారు దీన్ని. రేపు సబ్జెక్ట్ ఇంట్రో. సార్ నేను చెప్పబోయే సబ్జెక్ట్ ఏంటమ్మా అంటే డిటి, ఐడిటి, డైరెక్ట్ యాక్సెస్ అండ్ ఇండైరెక్ట్ యాక్సెస్. రేపు ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు బ్యాచ్ ఇంట్రో చెప్పాం, మీ బ్యాచ్ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, 2 months రివిజన్ అవుతుంది, మీ బ్యాచ్ ఎలా, ఎవరు చెప్తారు ఏంటి, మొత్తం మాట్లాడుకుందాం కదా. రేపు సబ్జెక్ట్ ఇంట్రో ఉంటుందమ్మా. సో థ్యాంక్ యూ అమ్మా. సో వేరే ఫ్యాకల్టీ వస్తారు, జాగ్రత్తగా అలాగే ఉండండి. జస్ట్ ఇప్పుడే నేను అట్లా వెళ్తాను, సార్ వెయిట్ చేస్తున్నారు బయట, సార్ వస్తారు, సార్ మాట్లాడతారు రిమైనింగ్ పాయింట్స్ గురించి. మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పడొద్దమ్మా, వేరే ఫ్యాకల్టీ వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఓకేనమ్మా. I hope audio is very clear. Yes, I am Vishwanath, your faculty in CMA Inter as well as in CA Inter for costing paper deal చేస్తాను. సో గ్రూప్ 1లో కాస్టింగ్ డీల్ చేస్తాను, గ్రూప్ 2లో కాస్టింగ్కి రిలేటెడ్ సబ్జెక్ట్ MA అని ఉంటుంది, మేనేజ్మెంట్ అకౌంటింగ్, as well as OM, operations management. So 2 subjects deal చేస్తాం. But let it be for some time. We need to discuss few things before that. సో అసలు మీరు టార్గెట్ అకౌంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా నుండి, నథింగ్ బట్ ప్రిపరేషన్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్. మీరు మా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? సో ఫస్ట్ మేము మీకు చేయగలిగే ఫేవర్లో ఫస్ట్ వన్ వచ్చేసి మెటీరియల్స్ పాయింట్, బుక్స్ మెటీరియల్స్ పాయింట్. సో మీకు మెటీరియల్స్లో మనకు నార్మల్గా బోర్డ్ మెటీరియల్స్ ఉంటాయి. మనకు CA అయితే ICI, CMA అయితే ICMI బోర్డ్ మెటీరియల్స్ సెండ్ చేస్తుంది. సో బోర్డ్ మెటీరియల్స్ రిఫరెన్స్కి బాగుంటాయి, కానీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి అప్ టు ద మార్క్ ఉంటాయంటే కొన్ని అందులో డ్రాబ్యాక్స్ ఉంటాయి, చిన్న డ్రాబ్యాక్స్, మరీ పెద్ద కాదు, చిన్న డ్రాబ్యాక్స్. సో మేము మెటీరియల్ ఏం చేస్తామంటే 2 partsగా డివైడ్ చేస్తాం. మేము మీకు ఇచ్చే ఫస్ట్ మెటీరియల్ కాన్సెప్ట్ మెటీరియల్. మీకు ఇచ్చే ఫస్ట్ మెటీరియల్ కాన్సెప్ట్ మెటీరియల్. కాన్సెప్ట్ మెటీరియల్లో ఏమి ఉంటాయి? సింపుల్, మీకు ఏవైతే బోర్డ్ మెటీరియల్లో ఉంటాయో ఆ కంటెంట్ అంతటినీ కూడా సింపుల్గా విజువల్ ప్రజెంటేషన్ చేస్తాం. విజువల్ ప్రజెంటేషన్ అంటే ఎలా? మీరు నార్మల్గా బోర్డ్ మెటీరియల్ ఏదైనా ఓపెన్ చేస్తే ఈ పారాగ్రాఫ్లో ఉంటుంది కంటెంట్. మీరు నార్మల్గా మనం ఇంటర్లో చదివి ఉంటాం, 10th చదివి ఉంటాం,
ఎక్కడ చదివినా కూడా పారాగ్రాఫ్లో ఉంటుంది కంటెంట్, కరెక్టా? ఆ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ని సింప్లిఫై చేసి విజువల్ ప్రజెంటేషన్ అవ్వచ్చు ఆర్ చార్ట్ ప్రజెంటేషన్ అవ్వచ్చు. ఏంటి చార్ట్ ప్రజెంటేషన్ అంటే? ఇప్పుడు నేను ఏదైతే డ్రా చేస్తున్నా దాన్ని చార్ట్ ప్రజెంటేషన్ అంటాం. సో కంటెంట్ని ఇలా చార్ట్స్ వైడ్ డివైడ్ చేస్తాం. సో కాన్సెప్ట్ మెటీరియల్లో కంటెంట్ మొత్తం కూడా విజువల్గా ఉంటుంది ఆర్ చార్ట్ ఫామ్లో ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కాన్సెప్ట్ని థియరిటికల్గా పారాగ్రాఫ్లో గుర్తుపెట్టుకోవడం కన్నా ఇలా విజువలైజేషన్ ఫామ్లో గుర్తుపెట్టుకున్నప్పుడు కంటెంట్ అనేది మనకు ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. అది ఫస్ట్ బెనిఫిట్ అవుతుంది మీకు. మరి కాన్సెప్ట్ మెటీరియల్ ఎలా ఉంటుంది సార్? వెరీ సింపుల్. ఫస్ట్ కాన్సెప్ట్ అన్నది విజువలైజేషన్ ఫామ్లో కానీ చార్ట్ ఫామ్లో కానీ ఉంటుంది. ఇమ్మీడియట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది. సింపుల్ చెప్పాలంటే కాన్సెప్ట్ క్యాప్సుల్ అంటాం కదా, కాన్సెప్ట్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది. 1 or 2 కాన్సెప్ట్ రిక్వైర్మెంట్ని బట్టి ఖచ్చితంగా మనము డీల్ చేస్తాం. సో కాన్సెప్ట్ మెటీరియల్లో మీకు ఏమొస్తుంది అంటే కాన్సెప్ట్తో పాటు ఎగ్జాంపుల్స్ కూడా ఉంటాయి, బేసిక్ ఎగ్జాంపుల్స్. కాన్సెప్ట్తో పాటు బేసిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో మనకు నార్మల్గా ఏ పేపర్ అయినా సరే పాస్ అవ్వాలి అంటే 40+ మార్క్స్ రావాలి. 40+ మార్క్స్ ఇన్ ఈచ్ పేపర్. ఓన్లీ మీరు కాన్సెప్ట్ మెటీరియల్ చదివితేనే 40+ మార్క్స్ వచ్చేస్తాయి. అంత కంటెంట్ డెవలప్ చేస్తుంటాం, అన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేస్తుంటాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ మెటీరియల్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి కాన్సెప్ట్ మెటీరియల్, సెకండ్ వన్ ఈజ్ క్వశ్చన్ బ్యాంక్. ఇది డీల్ చేద్దాం. ఏంటి క్వశ్చన్ బ్యాంక్ డీల్ చేద్దాం. సో ఫస్ట్ కాన్సెప్ట్ మెటీరియల్ గురించి డిస్కస్ చేద్దాం. సో కాన్సెప్ట్ మెటీరియల్ మీకు ఫస్ట్ కాన్సెప్ట్ ఉంటుంది. కాన్సెప్ట్కి సంబంధించి కాన్సెప్ట్ క్యాప్సుల్, నథింగ్ బట్ బేసిక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. అంటే మీకు కాన్సెప్ట్ కవర్ అయిపోతుంది, ఎగ్జాంపుల్ కవర్ అయిపోతుంది, దానికి సంబంధించి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. సో ఇట్ విల్ కవర్ 100% ఆఫ్ సిలబస్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కవర్ అవుతుంది. ప్రతిదీ కూడా డయాగ్రమెటిక్ ప్రజెంటేషన్లోనే ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి పాయింట్ డయాగ్రమెటిక్ ప్రజెంటేషన్లో ఉంటుంది. అట్లా సింపుల్గా చార్ట్ ఫామ్లో గుర్తుండే విధంగా ఉంటుంది. సో ఇది కాన్సెప్ట్ మెటీరియల్ యొక్క ప్రయారిటీ. సింపుల్గా కాన్సెప్ట్ నేర్చుకుంటాం, ఎగ్జాంపుల్ రివైజ్ చేస్తాం, దానికి సంబంధించి స్టోరీస్ ఏమైనా ఫ్యాకల్టీస్ డిస్కస్ చేస్తే ఆ స్టోరీస్ కోసం సమ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తాం మేము. ఆ స్పేస్తో మీరు రన్నింగ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే వితౌట్ రిఫరింగ్ క్వశ్చన్ బ్యాంక్ వేరే ఏ మెటీరియల్ రిఫర్ చేయకుండా 40+ మార్క్స్ తెచ్చుకోవడానికి ఇది ఈజీగా యూజ్ అవుతుంది. బట్ మనకు 40+ మార్క్స్ వస్తే సరిపోదు కదా, అగ్రిగేట్ రావాలి. సో ఫర్ దట్ వీ హ్యావ్ క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్లో ఆల్మోస్ట్ మనకు ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి సింపుల్గా ప్రాక్టీస్ పర్పస్ కోసం. సో ఇవి కూడా క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీసే డీల్ చేస్తారు. సో ఫ్యాకల్టీసే మీతో చేయిస్తారు. సార్ వాళ్ళు ఇక్కడ చేస్తుంటారు, సేమ్ అదే మీ దగ్గర ప్రాక్టీస్ చేయిస్తారు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కాన్సెప్ట్ మెటీరియల్లో మనకు మెయిన్ ఎగ్జామ్స్లో మెయిన్గా 2 things ఇంపార్టెంట్ ఫర్ అవర్ మెయిన్ ఎగ్జామ్స్. నేను మెయిన్ ఎగ్జామ్స్ మాట్లాడుతున్నాను. మెయిన్ ఎగ్జామ్స్లో 2 things వెరీ ఇంపార్టెంట్. ఒకటి కాన్సెప్ట్ క్లారిటీ, సెకండ్ వన్ ప్రజెంటేషన్. సో మన ఎగ్జామ్లో ప్రజెంటేషన్కి కూడా మార్క్స్ ఉంటాయి డెఫినెట్గా. ప్రజెంటేషన్ మ్యాటర్స్ ఇన్ అవర్ ఎగ్జామ్స్. సో కాన్సెప్ట్ క్లారిటీ రావాలంటే యూ కెన్ రిఫర్ కాన్సెప్ట్ మెటీరియల్. క్వశ్చన్ బ్యాంక్ మీరు కనుక చదివితే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఎలా ప్రజెంట్ చేయాలో తెలుస్తుంది, ప్రజెంటేషన్ పర్పస్. లెట్స్ సే మనకు కొన్ని క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్ 4 మార్క్స్కి అడుగుతాడు, సేమ్ క్వశ్చన్ 6 మార్క్స్కి అడుగుతాడు, సేమ్ క్వశ్చన్ 8 మార్క్స్కి కూడా అడుగుతాడు. కొన్నిసార్లు మార్క్స్కి తగ్గట్టుగా మన ప్రజెంటేషన్ అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వస్తుంది. ప్రజెంటేషన్ కమ్స్ ఓన్లీ విత్ ద ప్రాక్టీస్. మరి ఆ ప్రాక్టీస్ చేయాలంటే మనకు క్లారిటీ ఉండాలి కాబట్టి మనకు క్వశ్చన్ బ్యాంక్ ఉంది. సో ఆ క్వశ్చన్ బ్యాంకే ఫ్యాకల్టీస్ క్లాస్ రూమ్లో డీల్ చేస్తారు. క్లాస్ రూమ్లో డీల్ చేయడంతో పాటు మీతో ప్రాక్టీస్ కూడా చేస్తారు క్లాస్ రూమ్లో. కొన్ని అసైన్మెంట్స్ మీకు ఇస్తారు. సో ఫ్రీ టైంలో మీరు అసైన్మెంట్స్ కూడా ఖచ్చితంగా ఫాలో చేయాలి. సో మీరు వన్స్ ఈ క్వశ్చన్ బ్యాంక్ని కనుక కవర్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సెక్యూర్ 60+ మార్క్స్. సో ప్రతి సబ్జెక్ట్ ఇలాగే ఉంటుంది, ప్రతి కాన్సెప్ట్ ఇలాగే ఉంటుంది. ఒకటి కాన్సెప్ట్ మెటీరియల్ ఇస్తారు, దాంతోపాటు క్వశ్చన్ బ్యాంక్ ఇస్తారు. ఫస్ట్ కాన్సెప్ట్ డీల్ చేస్తారు అలాంగ్ విత్ ఎగ్జాంపుల్. వన్స్ కాన్సెప్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత దాని రెస్పెక్టెడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏ ఉంటాయో అవి ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ బ్యాంక్లో డీల్ చేస్తాం. సో దీనివల్ల మీకు కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, మన ఎగ్జామ్ రిక్వైర్మెంట్కి కావాల్సిన కాన్సెప్ట్ క్లారిటీ వస్తుంది, ప్రజెంటేషన్ రిక్వైర్మెంట్ కూడా మీకు క్లారిటీ వస్తుంది. సో దట్ మనకు ప్రజెంటేషన్లో మార్క్స్ పోయే ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటాయి. సో ఎస్, ఇన్ అవర్ ఎగ్జామ్స్ ప్రజెంటేషన్ మ్యాటర్స్. డెఫినెట్గా ప్రజెంటేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంటేషన్ అని చెప్పేది నీట్ హ్యాండ్ రైటింగ్ కాదు నేను చెప్పే ప్రజెంటేషన్ అంటే ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఒక ప్రాపర్ వేలో ప్రజెంట్ చేయాలి.
ఒక క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చూస్తున్న పర్సన్కి ఈజీగా అర్థమయ్యే వేలో ప్రజెంటేషన్ చేయాలంటే వీ నీడ్ టు హ్యావ్ సమ్ టిప్స్. ఆ టిప్స్ అన్నీ కూడా మీరు ఈ క్వశ్చన్ బ్యాంక్లో నేర్చుకుంటారు. ఈ క్వశ్చన్ బ్యాంక్లో మీకు బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. మనకు బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్స్ ఏవైతే ఇచ్చి ఉంటారో ఆ బోర్డ్ మెటీరియల్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ క్వశ్చన్ బ్యాంక్లోనే కవర్ అయిపోతాయి. నో నీడ్ టు వరీ. వాటితో పాటు ఎంటీపీస్ ఆర్టీపీస్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం కవర్ అవుతాయి. వీటితో పాటు మీకు లాస్ట్లో కావాలంటే ఎంటీపీస్ ఆర్టీపీస్ స్కానర్స్ అవన్నీ కూడా సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేస్తాం, సో దట్ మీరు రిఫర్ చేసుకోవచ్చు అడ్జస్ట్మెంట్స్ ఏవైనా ఉంటే. సో ఇది ఓవరాల్గా మెటీరియల్కి సంబంధించిన కంటెంట్. సో గైస్, ఫర్ టైమ్ బీయింగ్ యాజ్ ఆఫ్ నౌ మెటీరియల్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, మీకు ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఓన్లీ 2 మెటీరియల్సే ఫాలో అవుతాం, ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో లాస్ట్లో మేము కొన్ని సప్లిమెంటరీ మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫర్ యువర్ ప్రాక్టీస్. మీరు అవి కూడా డెఫినెట్గా ఫాలో అవుతారు. యాజ్ ఆఫ్ నో ఓన్లీ మెటీరియల్ పాయింట్ ఆఫ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? యూ హ్యావ్? ఎస్, యూ కెన్ ఆస్క్. ఐ థింక్ నో, రైట్ గైస్, యూ కెన్ ఇంటరాక్ట్, నో నీడ్ టు వరీ. అసలు భయపడాల్సిన అవసరమే లేదు, మొహమాట పడాల్సిన అవసరమే లేదు. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు ఇంటరాక్ట్ విత్ ఎవ్రీ ఫ్యాకల్టీ. సో ట్రై టు బీ మోర్ ఇంటరాక్టివ్. ఎస్, ప్రతిదీ టీచ్ చేస్తాం తేజ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెఫినెట్గా క్లాస్ రూమ్ ప్యాటర్న్ జరుగుతుంది, మీకు క్లారిటీ ఇచ్చేస్తాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఈవెన్ క్వశ్చన్ జరుగుతున్నప్పుడు మీకు చెప్పేస్తాం ఎన్నిసార్లు వచ్చింది ఆ క్వశ్చన్, ఏ అటెంప్ట్లో వచ్చాయి, ఎలా వచ్చాయి. మీకు క్లియర్గా కాన్సెప్ట్ జరుగుతున్నప్పుడే డీల్ చేస్తాం. కాన్సెప్ట్ క్వశ్చన్ బ్యాంక్ రిఫర్ చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ కాన్సెప్ట్ ప్రతిదీ క్లియర్గా ఇన్ఫార్మ్ చేస్తాం. నో నీడ్ టు వరీ. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ మనకు ఒకటే ఉంటుంది, నో నీడ్ టు వరీ. అది కూడా మేము క్లియర్గా చూసుకుంటాం. మోర్ నెక్స్ట్ పార్ట్ ఉంది, రివిజన్ ఎగ్జామ్స్ పార్ట్ ఉంది. ఆ రివిజన్ ఎగ్జామ్స్ పార్ట్లో ఈ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేస్తాను. ఫర్ టైమ్ బీయింగ్ దిస్ బ్యాచ్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. ఫర్ దిస్ బ్యాచ్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగు. ఈ బ్యాచ్ వరకు అయితే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు రెండు కూడా కంబైన్డ్గా ఉంటుంది. ఎస్. సో ఇప్పుడు మెటీరియల్ గురించి కాస్త క్లారిటీ వచ్చింది కాబట్టి ఈ మెటీరియల్స్ని మనం ఎలా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం ఫర్దర్గా. ఇదంతా చదివారు, ఓకే. మనకి ఎగ్జామ్కి 15 days ముందు ఒక టెన్షన్ వస్తుంది. ఏంటి టెన్షను? సరే ఇంత సిలబస్ ఉంది, మరి కవర్ చేస్తామా కవర్ చేయమా? సో ఇలాంటి ఇష్యూని రిజాల్వ్ చేయడానికి మెటీరియల్స్లో మీకు ఎక్స్ట్రాగా మేము యాడ్ చేసిన బోనస్ పాయింట్ ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ బుక్స్, ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్లో ఏం చేస్తామంటే ఏవైతే ఇక్కడ కంటెంట్ ఉంటుందో ఆ కంటెంట్ని ఇంకా సింప్లిఫై చేసి షార్ట్ టర్మ్లో రివిజన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తుంటాం. మీకు డౌట్ రావచ్చు, సార్ మాకు ఆన్లైన్లో చాలా దొరుకుతాయి కదా, ఇది బోనస్ పాయింట్ ఎలా అవుతుందని. ఎస్, అగ్రీ. మీరు అబ్జర్వ్ చేస్తే కాన్సెప్ట్ మెటీరియల్ ఒకటి ప్రిపేర్ చేసి మీరు ఎగ్జామ్కి ముందు రోజు వేరే ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ రివైజ్ చేశారనుకోండి, కాన్సెప్ట్ అక్కడ ఒకలా అర్థమవుతుంది, ఇక్కడ ఒకలా అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏం చేస్తారంటే మెయిన్ ఫ్యాకల్టీస్ ఎవరైతే కాన్సెప్ట్ మెటీరియల్ ప్రిపేర్ చేస్తుంటారో సేమ్ ఫ్యాకల్టీ ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ కూడా ప్రిపేర్ చేస్తారు. సో దట్ ఏ పాయింట్ని ఎలా కనెక్ట్ చేస్తే స్టూడెంట్స్కి అర్థమవుతుందో ఒక పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. సో అల్టిమేట్గా ఈ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ని మీరు మామూలుగా కాన్సెప్ట్ మెటీరియల్లో చదివితే 1 dayలో కంప్లీట్ అయ్యే కాన్సెప్ట్ ఇక్కడ ఈజీగా ఒక ½ dayలో కంప్లీట్ అవుతుంది. బట్ అల్టిమేట్గా ఒకటి గుర్తుండాలి, మన కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి. కాన్సెప్ట్ క్లారిటీ లేకుండా జస్ట్ రైట్గా ఫాస్ట్ ట్రాక్ తీస్తే అర్థమవుతుందా అంటే దట్ ఈస్ నాట్ ఏ వ్యాలిడ్ రూల్. సో మామూలుగా కాన్సెప్ట్ అంతా క్లారిటీ ఉంది సార్, ఒకసారి రివైజ్ చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు ఫాస్ట్ ట్రాక్ మీకు మెటీరియల్ అనేది ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మోరోవర్ మీకు లాస్ట్లో టైం అవైలబిలిటీని బట్టి ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ కూడా జరుగుతాయి. సో దట్ మీకు ఏమవుతుంది, ఎంటైర్ కాన్సెప్ట్ని షార్ట్ టైంలో రివిజన్ చేసినట్టు అవుతుంది. ఎవరైతే మెయిన్ క్లాసెస్ తీసుకున్నారో సేమ్ ఫ్యాకల్టీనే ఫాస్ట్ ట్రాక్ క్లాసెస్ కూడా తీసుకుంటారు. కాబట్టి ఈ పార్ట్కి మీరు స్టూడెంట్స్ అందరూ కూడా మాకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది, ఏ స్టూడెంట్స్ ఎలా రిసీవ్ చేసుకున్నారు, కంటెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు అనేది. దాన్ని తగ్గట్టుగా మేము ఫాస్ట్ ట్రాక్ ప్లాన్ చేస్తాం. ఏ పాయింట్ హైలైట్ చేయాలి, లెట్స్ సే మీకు రివిజన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. రివిజన్ ఎగ్జామ్స్తో ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్, లెట్స్ సే మనకు కాస్టింగ్లో ప్రాసెస్ కాస్టింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు నార్మల్గా ప్రాసెస్ కాస్టింగ్ కూడా సింపుల్గా కాస్ట్ షీట్ అనుకుందాం. కాస్ట్ షీట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. స్టూడెంట్స్ రాసిన రివిజన్ ఎగ్జామ్స్లో వాళ్ళ పేపర్స్ ప్రతి ఫ్యాకల్టీ చూస్తారు, అబ్జర్వ్ చేస్తారు.
ఏ స్టూడెంట్స్ ఎక్కడ ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారో చూస్తారు, ఏ పాయింట్ ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారో చూస్తారు. ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్లో వచ్చిన తర్వాత ఆ ఫ్యాకల్టీ ఆ పాయింట్ని ఎక్కువ హైలైట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, మనం రిపీటెడ్గా చేస్తున్న మిస్టేక్స్ అన్నిటినీ కూడా రెక్టిఫై చేసుకునే స్కోప్ ఉంటుంది. సో ఇది ఫాస్ట్ ట్రాక్ యొక్క మెయిన్ పర్పస్. మీకు లాస్ట్లో ఇది ఇప్పుడు కాదు, సిలబస్ అంతా కంప్లీట్ అయ్యి రివిజన్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యి లాస్ట్లో ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ సంబంధించి మీకు డేటా కూడా ప్రొవైడ్ చేస్తాం, మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఓవరాల్గా మీరు 3 మెటీరియల్స్ రిసీవ్ చేసుకుంటారు. ఒకటి కాన్సెప్ట్ మెటీరియల్, ఒకటి క్వశ్చన్ బ్యాంక్, అండ్ ఫైనల్లీ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్. అలాంగ్ విత్ ఫాస్ట్ ట్రాక్ మెటీరియల్ వీ హ్యావ్ సప్లిమెంటరీ మెటీరియల్స్ ఫర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, అది కూడా ప్రొవైడ్ చేస్తాం లాస్ట్లో, సాఫ్ట్ కాపీ ప్రొవైడ్ చేస్తాం అది. బట్ ఈ రెండింటి మధ్య గ్యాప్లో ఖచ్చితంగా ఒక పోర్షన్ జరుగుతుంది, అదే రివిజన్ ఎగ్జామ్స్. ఈ రివిజన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయంటే, మీరు ఏదైతే మెయిన్ ఎగ్జామ్ రాస్తారో మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్లో రన్ అవుతాయి రివిజన్ ఎగ్జామ్స్ అన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫస్ట్ వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. వీకెండ్ ఎగ్జామ్స్ అంటే ఏంటి, ఏ వీక్లో జరిగిన సిలబస్, లెట్స్ ఇప్పుడు మండే టు ఫ్రైడే ఆర్ సాటర్డే, ఇప్పుడు కాస్టింగ్లో 1 టాపిక్ జరిగింది, ఆ టాపిక్ మీద ఆ వీక్ ఎగ్జామ్ రాసేయాలి మీరు. సో దట్ ఫస్ట్ రివిజన్ ఆ వీక్లోనే కంప్లీట్ అయిపోతుంది. మీకు ఫస్ట్ రివిజన్ అన్నది ఆ వీక్లోనే కంప్లీట్ అయిపోతుంది, ప్రాబ్లం ఉండదు. సో వన్స్ సిలబస్ కంప్లీట్ అవ్వగానే ఎంటైర్ 4 పేపర్స్కి కూడా మీకు రివిజన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. రివిజన్ షెడ్యూల్ మనకి మెయిన్ ఎగ్జామ్ ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో దట్ మీరు ఆ ఎగ్జామ్స్ రాయగలిగితే కనుక ఖచ్చితంగా ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 60 కూడా అవసరం లేదు, 50% తెచ్చుకున్నారంటే ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఎందుకంటే రివిజన్ ఎగ్జామ్స్లో ఫ్రేమ్ చేసే క్వశ్చన్స్ ఖచ్చితంగా టఫ్ క్వశ్చన్సే ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ మీరు చాలా మంది కావాలంటే ఎంక్వైరీ చేసి చూడండి, కొంతమంది ఈజీగా ఫీల్ అవుతారు మెయిన్ ఎగ్జామ్స్ని ఆఫ్టర్ రైటింగ్ ద రివిజన్ ఎగ్జామ్స్. ఎందుకంటే రివిజన్ ఎగ్జామ్స్లో కాస్త టఫ్నెస్ ఎక్కువ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మీకు అల్టిమేట్గా రివిజన్ ఎగ్జామ్స్ ఈరోజు జరిగింది అనుకోండి, వితిన్ 1 అవర్ మీకు టెలిగ్రామ్లో గ్రూప్లో దానికి సంబంధించిన సజెస్ట్ ఆన్సర్స్ వచ్చేస్తాయి. సజెస్ట్ ఆన్సర్స్ వస్తే దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి, మీరు చేసిన మిస్టేక్ అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. సజెస్టెడ్ ఆన్సర్స్ వచ్చాయంటే మీరు చేసిన మిస్టేక్ని అప్పటికప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు రాసిన ప్రతి ఒక్క పేపర్ కూడా ఫ్యాకల్టీస్ అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు, చెక్ చేస్తూనే ఉంటారు ఫ్యాకల్టీస్ అంతా కూడా. సో దట్ మీరు చేసే ఫ్రీక్వెంట్లీ కమిటెడ్ మిస్టేక్స్ అన్నిటినీ కూడా సమ్మరైజ్ చేసి విల్ ప్లాన్ ఇట్ ఇన్ ఫాస్ట్ ట్రాక్. అంటే ఫాస్ట్ ట్రాక్లో ఆ పాయింట్స్ని ఎక్కువ హైలైట్ చేయడానికి ట్రై చేస్తాం, ఇంక్లూడింగ్ అడ్జస్ట్మెంట్స్ అవ్వచ్చు, క్వశ్చన్స్ అవ్వచ్చు, కాన్సెప్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏ పాయింట్ దగ్గర అయితే స్ట్రగుల్ అవుతున్నారని మేము ఫీల్ అవుతామో ఖచ్చితంగా ఆ పాయింట్ని ఎక్కువ హైలైట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీనివల్ల మీరు చేసే ఫ్రీక్వెంట్ కమిటెడ్ మిస్టేక్స్ అన్ని కూడా ఈజీగా రెక్టిఫికేషన్ అయిపోతాయి. మీరు రాసిన రివిజన్ ఎగ్జామ్స్ సజెస్ట్ ఆన్సర్స్ 1 అవర్లో వచ్చేస్తుంది. వితిన్ 2 or 3 డేస్లో మీరు రాసిన మీరు ఆన్సర్స్ ప్లస్ కరెక్షన్ అలాంగ్ విత్ మార్క్స్ మీకు వచ్చేస్తాయి. సో దట్ మీరు చేసే మిస్టేక్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా రివిజన్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఫాలో అయ్యేది. ఆల్మోస్ట్ 30 to 40 రివిజన్ ఎగ్జామ్స్ రాస్తారు మీరు. ఓన్లీ రివిజన్ ఎగ్జామ్స్ వస్తుందా, వీకెండ్ ఎగ్జామ్స్ కాదు. వీకెండ్ ఎగ్జామ్స్ అల్టిమేట్లీ మంత్లీ 4 ఉంటాయి, ఎవ్రీ వీక్ ఉంటుంది. సో వీకెండ్ ఎగ్జామ్స్ అరౌండ్ ఒక 15 to 20 దాకా రాస్తారు. 15 to 20 రివిజన్ ఎగ్జామ్స్. మధ్యలో కొన్ని మిడ్ వీక్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయి, అవన్నీ కూడా మీకు కలిపితే 15 to 20 ఎగ్జామ్స్ అవుతాయి. అలాంగ్ విత్ దిస్ ఇవి కాకుండా ఒక 30 to 40 రివిజన్ ఎగ్జామ్స్ కూడా రాస్తారు. సో దట్ మీకు ఆల్మోస్ట్ సిలబస్ అంతా కవర్ అవుతుంది, 2 or 3 టైమ్స్ రివిజన్ అవుతుంది సిలబస్ మొత్తం కూడా. ఎస్, ఇట్ ఈస్ ఫర్ June 25th. June 25 బ్యాచే. జూన్లో ఎగ్జామ్ రాయొచ్చు మీరు, నో నీడ్ టు వరీ. మీరు జూన్లో 1 గ్రూప్ రాసేస్తారు, భయపడాల్సిన అవసరం లేదు. మరి నెక్స్ట్ డిసెంబర్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జూన్లో పర్టికులర్గా ఒక సింగిల్ గ్రూప్ రాసేస్తారు, ఓకేనా? నథింగ్ బట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత అంటున్నారా, ఇప్పుడు జూన్ బ్యాచ్ అంటున్నారా? ప్లస్ ఇప్పుడు మీరు గ్రూప్ 1 తీసుకుంటే యాజ్ ఆఫ్ నౌ బ్యాచెస్ ఇప్పుడు స్టార్ట్ అయ్యి జూన్లో గ్రూప్ 1 రాయించేస్తాం. ఎగ్జామ్ అయిన 1 వీక్ తర్వాత గ్రూప్ 2 క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. 1 వీక్ 10 days గ్యాప్ ఇస్తాం, గ్రూప్ 2 స్టార్ట్ అయిపోతాయి. డిసెంబర్ టైంకి గ్రూప్ 2 రాసేయచ్చు మీరు, ప్రాబ్లం లేదు. ఫర్ జూన్ బ్యాచ్ ఆల్రెడీ రన్నింగ్ బేసిక్స్ జరుగుతున్నాయి. కానీ ఒకవేళ గ్రూప్ 2 క్లాసెస్ స్పెసిఫికల్లీ అయితే ఒక్కసారి సుబ్బలక్ష్మి మేడం కాంటాక్ట్ అవ్వండి. ప్రజెంట్ గ్రూప్ 2 క్లాసెస్ జరుగుతున్నాయి, బేసిక్స్ జరుగుతున్నాయి గ్రూప్ 2కి అయితే స్పెషల్గా, ఓకేనా?
సో కొత్త బ్యాచ్ మీకు సుబ్రహ్మణ్యం మ్యామ్ ఇన్ఫార్మ్ చేస్తారు. మీకు కావాలంటే స్టార్టింగ్ నుంచి కూడా స్టార్ట్ చేస్తారు, నో నీడ్ టు వరీ, స్టూడెంట్స్ రిక్వైర్మెంట్ని బట్టి. బట్ 2 బ్యాచెస్ ఉంటాయి, నో నీడ్ టు వరీ. ఓకేనా? మీరు జూన్ బ్యాచ్లో రాయొచ్చు, ఏదైనా గ్రూప్ 1 గ్రూప్ 2 ఎనీథింగ్ ఈజ్ ఓకే, మీరు ఏదైనా రాయొచ్చు, ప్రాబ్లం లేదు. ప్రణీత గ్రూప్ 1 కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, రాసారా ఎగ్జామ్? ప్రణీత గ్రూప్ 1 ఎగ్జామ్ రాసారా? బట్ డోంట్ వరీ, మీకు సుబ్బలక్ష్మి మ్యామ్ ఒకసారి కాంటాక్ట్ అవుతారు, షీ విల్ గైడ్ యూ. సో మీరు డిసెంబర్కి 2 పేపర్స్ అయిపోతాయి, 2 గ్రూప్స్ కూడా అయిపోతాయి. జూన్లో ఒక గ్రూప్ కంప్లీట్ అవుతుంది, డిసెంబర్కి ఒక గ్రూప్ కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఒకే 2 గ్రూప్స్ అట్ ఏ టైం చేసుకోవడం వల్ల దానిలో ఏమవుతుంది, ప్రెజర్ బిల్డ్ అవుతుంది స్టూడెంట్స్ మీద. సో స్టూడెంట్స్ మీద ప్రెజర్ బిల్డ్ అవ్వడం వల్ల ఈజీగా క్వాలిఫై అవ్వాల్సిన పేపర్స్ కూడా క్వాలిఫై కాలేకపోతున్నారు. కాబట్టి అలాంటి ప్రెజర్ లేకుండా సిలబస్ని సెగ్రిగేట్ చేసి గ్రూప్ వైజ్ వెళ్ళడం చాలా ఈజీ అవుతుంది. సో అల్టిమేట్గా వన్స్ ఈ రివిజన్ ఎగ్జామ్స్ టైంలో మీకు వచ్చే ఇంకొక బోనస్ టిప్ ఏంటి అంటే 1-to-1 సెషన్స్. సో ఏంటి అసలు 1-to-1 సెషన్స్ ఏంటి? క్లాస్లో ఉన్న ప్రతి స్టూడెంట్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీతోనూ 1-to-1 డిస్కషన్ జరుగుతుంది రివిజన్ ఎగ్జామ్స్ టైంలో. లెట్స్ ఇప్పుడు నేను కాస్టింగ్ కాబట్టి కాస్టింగ్లో ఆఫ్టర్ 2-3 ఎగ్జామ్స్ ఏ స్టూడెంట్ ఏ పాయింట్స్లో ఎక్కువ మిస్టేక్ చేస్తున్నారు అనేది అలాంగ్ విత్ దేర్ పేపర్స్ మేము డిస్కస్ చేస్తాం. అంటే మీ రెక్టిఫికేషన్ జరుగుతుంది విత్ మెయిన్ ఫ్యాకల్టీస్. మెయిన్ ఫ్యాకల్టీస్ వచ్చేసి మీరు ఏ ఇష్యూస్ చేస్తున్నారు, ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు, దానికి ఎలా సొల్యూషన్ ఏంటి, ప్రిపరేషన్ ఎలా చేయాలి, ప్రతిదీ కూడా దగ్గరుండి గైడ్ చేస్తారు. సో దానివల్ల అల్టిమేట్గా మీకు ఏ మిస్టేక్ జరిగినా సరే రివిజన్ ఎగ్జామ్స్లో రెక్టిఫై చేసుకోవడానికి స్కోప్ ఉంటుంది. సో ఈ 1-to-1 సెషన్స్ వల్ల ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ ప్రతి ఒక్క స్టూడెంట్తో సపరేట్గానే డిస్కస్ చేస్తారు. నథింగ్ బట్ యాజ్ అ గ్రూప్ ఆఫ్ పీపుల్గా కాకుండా మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఎక్కడైనా స్ట్రగుల్ అవుతుందా, అల్టిమేట్గా ఫ్యాకల్టీస్ చెప్పొచ్చు. దే విల్ టీచ్ యూ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. ఓకేనా? మీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా గైడ్ చేస్తారు అవసరమైన ప్రతి పాయింట్ కూడా. సో గైస్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రివిజన్ ఎగ్జామ్స్ యాజ్ వెల్ యాజ్ మెటీరియల్స్. సో ఒకసారి రివిజన్ ఎగ్జామ్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే ఎస్ యూ కెన్ ఆస్క్. విల్ వెయిట్ ఫర్ 2 minutes. ఏదైనా రివిజన్ ఎగ్జామ్స్ సంబంధించిన డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి. మెటీరియల్స్ ఆల్సో నో ప్రాబ్లం. ఇప్పుడు మెయిన్గా 3 పాయింట్స్ ఎక్కువ డిస్కస్ చేసాం: మెటీరియల్స్, రివిజన్ ఎగ్జామ్స్, 1-to-1 సెషన్. సో 1-to-1 సెషన్లో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, అవుతారు కూడా స్టూడెంట్స్. ఫ్యాకల్టీస్ కూడా మీతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో జస్ట్ సార్ డెమోస్ చూడండి, వీడియోస్ చూడండి యూట్యూబ్స్లో, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నప్పుడే ఒక డిసిషన్ తీసుకోండి. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? తేజ, భాస్కర్, ప్రణీత, వైష్ణవి, ఫనీ, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. గైస్, సోర్స్ అని కాదు ఇక్కడ మెయిన్గా. ఒకప్పుడు సోర్స్ యూస్ చేసేవాళ్ళం, కాకపోతే ఇప్పుడు రీసెంట్ ప్యాటర్న్లో చూసినప్పుడు ఒక పర్టికులర్ సోర్స్ నుంచే ఎంసీక్యూస్ వస్తున్నాయన్నది కరెక్ట్ కాదు. పర్టికులర్ సోర్స్ నుంచే ఎంసీక్యూస్ వస్తుంది అనేది పర్ఫెక్ట్ కాదు. అసలు నన్ను అడిగితే ఎంసీక్యూస్కి ఒక పర్టికులర్ బేసిస్ ఉన్నది కరెక్ట్ కాదు. సో మేమేం చేస్తున్నామంటే ఈ మధ్య ప్రతి ఒక్క కాన్సెప్ట్కి ఏ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ అడిగే ఛాన్స్ ఉందో ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేస్తాం. క్లాస్ రూమ్లోనే జరుగుతాయి, అంతా కూడా క్లాస్ రూమ్లోనే జరుగుతాయి కన్వర్జేషన్స్ అన్నీ కూడా. సో కాన్సెప్ట్ డిస్కస్ చేస్తాం. ఈ కాన్సెప్ట్లో ఏ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది, అర్లియర్గా ఏ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ వచ్చాయి, మిగతా ఎంసీక్యూస్ ఏవి రావచ్చు అనే పాయింట్ క్లియర్గా మాకు తెలుస్తుంది. సో దట్ మేము క్లాస్ రూమ్లో ఆ పాయింట్ హైలైట్ చేస్తాం. పర్టికులర్గా సోర్స్ అంటే ఏం తీసుకోవట్లేదు. ఒకవేళ సోర్స్ తీసుకోవాలనుకుంటే అల్టిమేట్గా మనం బోర్డ్ మెటీరియల్ తీసుకుంటాం. బట్ బోర్డ్ మెటీరియల్లో ఉన్న ఎంసీక్యూస్ అనేది మెయిన్ ఎగ్జామ్ ఎంసీక్యూస్కి అంత వర్తి అయితే కాదు. వాటి నుంచి వస్తాయని ఎక్స్పెక్ట్ చేయకూడదు, అఫ్కోర్స్ రావు కూడా. కాబట్టి కొత్త క్వశ్చన్స్ అన్నీ కూడా మేము ఫ్రేమ్ చేస్తాం. నో నీడ్ టు వరీ. ప్రతి కాన్సెప్ట్లో మ్యాక్సిమం ఏ కార్నర్ నుంచి ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అనేది మేము ఈజీగా ఐడెంటిఫై చేయగలము. సో దట్ క్లాస్ రూమ్లో మేము డిస్కస్ చేస్తాం. క్లాస్ రూమ్ కాన్వర్జేషన్లోనే జరుగుతాయి అవన్నీ కూడా. ఓకేనా? దెర్ ఈజ్ నో సోర్స్ ఫర్ ఎంసీక్యూస్. సోర్స్ ఏం తీసేసుకోం మేము. బట్ ప్రతి కాన్సెప్ట్కి సంబంధించిన ఎంసీక్యూస్ని క్లాస్ రూమ్లో ఫ్రేమ్ చేస్తాం. సో స్టూడెంట్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అవుతారు. ఒక కాన్సెప్ట్ కంప్లీట్ అవ్వగానే స్టూడెంట్స్ ఆ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవుతారు ఆల్రెడీ. ఈ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువ అన్నది. పిల్లలకు వచ్చి సార్ అది ఎలా పాసిబుల్ సార్ అని. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫ్యాకల్టీ
మీరు మా బోర్డ్స్ చూసినా సరే సిఏ సిఎంఏతో పాటు కొన్ని ఇంటర్నేషనల్ కోర్సెస్ డీల్ చేస్తాం. సిఎంఏ యుఎస్ఏ, ఏసీసీఏ. సో సిఎంఏ యుఎస్ఏ, ఏసీఏ అనేవి కంప్లీట్లీ ఎంసీక్యూస్ ఎగ్జామ్స్. సో మీకు ఏ టాపిక్ ఉంటాయి వాళ్ళకు కూడా అవే టాపిక్స్ ఉంటాయి, మనకి ఏ టాపిక్స్ ఉంటాయో వాళ్ళకు కూడా అవే టాపిక్స్ ఉంటాయి. సో అక్కడ మేము ఎంసీక్యూస్ కూడా డీల్ చేస్తాం కాబట్టి ఆ పర్టికులర్ కాన్సెప్ట్ రాగానే సేమ్ టైప్ ఆఫ్ ఎంసీక్యూస్ మనకు కూడా వచ్చే ఛాన్స్ 100% ఉంది. కాబట్టి ప్రతి కాన్సెప్ట్కి ఎంసీక్యూస్ అప్పటికప్పుడే ప్రతి ఫ్యాకల్టీ ఫ్రేమ్ చేసి మీతో డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకేనా? ఐ హోప్ యువర్ డౌట్ ఈస్ క్లియర్. ప్రియాంక, ఎస్ గైస్, ఇంకా ఏమైనా ఉన్నాయా? సో గైస్, ఎస్, ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. సో జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేయండి, జానీ సార్ వస్తారు. సార్ కూడా కొన్ని పాయింట్స్ గురించి మీతో డిస్కస్ చేస్తారు. ఓకేనా? ఎస్ గైస్, సెలెక్ట్ ద బెస్ట్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ క్లాస్. బై. జానీ సార్ వస్తారు, 2 minutes వెయిట్ చేయండి, జానీ సార్ వచ్చేస్తారు. Recording in progress. ఎస్, హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరు కూడా? ఓకే, సో ఫస్ట్ I will introduce myself. So myself Ahmad Jani Patan andi. So I will be teaching with the accounts and law at both the, at foundation and inter and final levels. So I will be dealing with these subjects, and manaki group 1 lo kuda I will be going to take care of the law and accounts. So yes, this is all about myself and which we are going to do. సో ఆల్రెడీ మీకు క్లాసెస్ ఎలా ఉంటాయి ఏంటి అండ్ వాట్ అబౌట్ ద ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా ఐ హోప్ సో సార్ అండ్ ప్రవీణ్ సార్ డిస్కస్ చేశారు కదండి. పర్ఫెక్ట్. సో హియర్ ద సేమ్ థింగ్ వాట్ వీ ఆల్రెడీ మీకు తెలిసినవేనండి. మనకి ఏంటంటే అంటే క్లాసెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసెస్ గురించి తెలుసుకుందాం. క్లాసెస్ ఎలా జరుగుతాయి సార్ అంటే లైవ్ సెషన్ కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడైనా సరే, ఈవెన్ దో ఇన్ యువర్ హోమ్లో ఎక్కడ ఉన్నా కానీ యూ కెన్ యాక్సెస్ ద క్లాసెస్ అండ్ రియల్ టైంలో మీరు క్లాసెస్ అనేది యాక్సెసిబిలిటీ ఉంటుంది. అంటే రెగ్యులర్గా మనకి ఫిజికల్ క్లాసెస్ అయితే కంపల్సరీగా జరుగుతూ ఉంటాయండి. అండ్ ఫిజికల్ క్లాసెస్లో స్టూడెంట్స్ ఎలాగైతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటారో ఆన్లైన్లో కూడా మనం అలాగే ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. యూ కెన్ చాట్ ఇన్ ద చాట్ బాక్స్లో మీరు చాట్ చేయొచ్చు అండ్ యూ కెన్ టాక్ విత్ అస్ డైరెక్ట్లీ. సో ఏదైనా డౌట్ ఉంటే సో ఒకసారి అడిగేసి సో యూ కెన్ టాక్ విత్ అస్ అండ్ క్లారిఫై ద డౌట్స్. సో అంటే ఇక్కడ ఏంటంటే అంటే బేస్డ్ అపాన్ యువర్ కన్వీనియన్స్, ఈ కన్వీనియన్స్ని బేస్ చేసుకొని క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మేము అంటే స్ట్రక్చర్ క్లాసెస్ అండ్ రివిజన్ ఎగ్జామ్స్ అండ్ టోటల్ స్ట్రక్చర్ అంతా ఎలా డిజైన్ చేసామండి అంటే స్టూడెంట్స్ ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారో, ఎక్కడైతే స్ట్రగుల్ అవుతూ ఉంటారో ఆ ఏరియాస్ అన్నింటినీ కూడా త్రూ అవుట్ ద ఇయర్స్ మనం అనాలిసిస్ చేసి వీ ఫైండ్ అవుట్ సమ్ రిజల్ట్స్, కొన్ని రిజల్ట్స్ అనేది ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా స్టూడెంట్స్ ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు, స్టూడెంట్స్కి ఎక్కడ డౌట్స్ ఉండకూడదు, స్టూడెంట్ ఎగ్జామ్కి పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా వెళ్ళాలి, బెస్ట్ మార్క్స్ తీసుకురావాలి. ఆ యొక్క ఎయిమ్తో మనం అంటే ద డిజైన్ వీ హ్యావ్ డన్ లైక్ దిస్. అంటే మీకు రెగ్యులర్గా ఇప్పుడు మీకు క్లాస్ జరుగుతుంది కదా, ఇవాళ జరిగిన క్లాస్ మళ్ళీ మీకు రేపటికి మీ మొబైల్లో వచ్చేస్తుంది. యూ హ్యావ్ ద యాప్, మీకు టార్గెట్ అకాడమీ యాప్ ఉంటుంది. డైరెక్ట్గా మనం ఏదైతే క్లాస్లో డిస్కస్ చేసామో యాస్టీజ్ వీడియో మీకు మళ్ళీ వచ్చేస్తుందండి. అంటే మళ్ళీ మొత్తం వీడియో చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు ఎక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 minutes మీరు వినలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, లేదా ఆ 10 minutes మీకు ఏదైనా కాన్సెప్ట్, మీరు ఒక కాన్సెప్ట్ డౌట్ ఉండిపోయింది, అది మీరు క్లారిఫై చేసుకోలేకపోయారు, అగైన్ మళ్ళీ క్లాసెస్ ఉంటాయి. సో యూ కెన్ వాచ్ ద వీడియోస్ అండ్ యూ కెన్ క్లారిఫై ద థింగ్స్. అవుతుందండి. అంటే మీకు ఎక్కడ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రిసోర్సెస్ అనేది అవైలబుల్గా ఉంచడం అనేది ద మెయిన్ థింగ్ విచ్ వీ హ్యావ్ డిసైడెడ్.
అంటే ఎలాగండి అంటే లైక్ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ అదర్ కాలేజెస్. అదైతే కంపల్సరీగా ఉండదండి. ఎందుకంటే అంటే నార్మల్గా కాలేజ్లో స్ట్రక్చర్ అలా ఉంటుందండి. అంటే క్లాసెస్ చెప్పాము అయిపోయింది ఇంకంతే, ఫ్యాకల్టీ వేరు స్టూడెంట్స్ వేరు. అంత తర్వాత ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు, మీ ఇష్టం, వస్తే రాస్తే రాయండి, లేకపోతే లేదు. అది కూడా ఎగ్జామ్స్ ఎలా ఉంటాయండి, సిలబస్ అయిపోయిన నెక్స్ట్ డేనే మీకు లైక్ ఫుల్ 100 మార్క్స్ పేపర్ ఇచ్చేస్తారు. అంటే అసలు మీరు లైక్ జస్ట్ కోచింగ్ని బేస్ చేసుకొని 100 మార్క్స్ పేపర్ మీరు ఎలా అటెంప్ట్ చేస్తారు? నీడ్ సమ్ ప్రిపరేషన్ కూడా కావాలి కదా. ప్రిపరేషన్ కావాలంటే 100 మార్క్స్ పేపర్ మొత్తం బుక్ అంతా కూడా మీరు ఇప్పుడే చదివేస్తే ఇప్పుడే ఎగ్జామ్ రాయొచ్చు కదా. అలా ఎలా పాసిబుల్? అంటే లైక్ యు ఆర్ టేకింగ్ 2-3 months టైం ఉంటుంది. ఆ 2-3 months కూడా మీకు ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేస్తూ ఉంటారండి అంటే 100 మార్క్స్ పేపర్ ఇచ్చేస్తారు. అంటే ఫుల్ సిలబస్ మీరు ఎంత ప్రిపేర్ అయితే అంత రాయండి. అప్పుడు ఎలా తెలుస్తుందండి అసలు మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు, ఈ ఎగ్జామ్లో ఏం ప్రిపేర్ అయ్యారు, నెక్స్ట్ ఎగ్జామ్ ఏం ప్రిపేర్ అవ్వాలి? హౌ కెన్ యూ డిసైడ్ దట్? అసలు మీరు అసలు ప్రిపేర్ అయింది ఎగ్జామ్లో అడగలేదు అనుకోండి, అంటే మీరు ఇక క్వశ్చన్ పేపరే సాల్వ్ చేయలేరు. దెన్ హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ మీ కాన్ఫిడెన్స్ ఎలా పెరుగుతుంది? సో దట్స్ వై నాట్ ఓన్లీ దిస్ అండి, మీరు లైక్ క్లాసెస్, రివిజన్ ఎగ్జామ్స్, మెటీరియల్స్ అండ్ లైక్ రిసోర్సెస్, ఫెసిలిటీస్ అన్ని కూడా మనం ఎలా డిజైన్ చేసామండి అంటే విచ్ ఆర్ లైక్ ద ప్రాబ్లమ్స్ విచ్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్ ఆల్రెడీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నారో, ఎక్కడైతే వాళ్ళకి బెస్ట్ రిసోర్సెస్ రావాలో అవన్నీ కూడా థరో అనాలిసిస్ చేసి we designed all these things. లైక్ ఎగ్జామ్స్ కూడా అంతే. లైక్ ఇప్పుడు మీరు వినుంటారు కదా ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత యూ విల్ హ్యావ్ ద 1-to-1 సెషన్స్ ఉంటాయి, కౌన్సిలింగ్ ఉంటుంది. అండ్ ప్రతి ఎగ్జామ్ పేపర్ కూడా లైక్ బెస్ట్ అంటే ఆల్రెడీ లైక్ ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారో దే విల్ డిజైన్ యువర్ పేపర్ అవుతుందండి. సో అంటే వాల్యుయేషన్ కూడా అంత క్వాలిటీతో జరుగుతుంది. అండ్ పేపర్స్ కూడా మీకు వాల్యూట్ చేసిన పేపర్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. దెన్ యూ కెన్ నో యువర్ పర్ఫార్మెన్స్. మీరు ఎంత లెవెల్లో చదివారు, ఎలా రాశారు, ఎక్కడ మిస్టేక్ చేశారు, ఏంటి అనేది ఎగ్జామ్కి ముందే మీకు తెలిసిపోతుందండి. అదవుతుంది కదా. సో ఆల్ దీస్ ఫెసిలిటీస్ విల్ బీ అవైలబుల్ అండి. అండ్ మనకి గ్రూప్ వైజ్ కోచింగ్ అనేది కూడా అవైలబుల్గా ఉంది. సో విచ్ ఇస్ ద బెస్ట్ థింగ్ వీ టేక్ ఇన్ ద డెసిషన్. లైక్ గ్రూప్ వైజ్ కోచింగ్ అనేది ఏంటని అంటే సింపుల్ అండి. మీరు బోత్ గ్రూప్స్ ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుందాం అనుకుంటే ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్. బట్ కాకపోతే ద టైం పీరియడ్, ఒక టైం పీరియడ్ ఉంటుంది. అంటే లైక్ కాన్స్టాంట్గా 9 to 10 months మీరు అందులోనే ఉండిపోవాలి. కోచింగ్ కంప్లీట్ అయిపోవాలి, మిగతా 3-4 months ప్రిపరేషన్లో ఉండాలి. అంటే అంత హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ద సిలబస్ అనేది మీరు 2-3 monthsలో కంప్లీట్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్. జస్ట్ ఏదో మీరు స్మార్ట్ వర్క్ చేసి కొన్ని చాప్టర్స్ వదిలేసి అలా చదువుకొని లక్ ఉంటే పాస్ అవుతారు కదా. సో దట్స్ వై అంటే ఇంత టైం ఇన్వెస్ట్ చేసి కూడా ఇన్ కేస్ మీకు రిజల్ట్ కనుక పాజిటివ్ రాకపోతే దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్. ఫస్ట్ అటెంప్ట్ అనేది ఎప్పుడు కూడా బెస్ట్ అటెంప్ట్ అండి. అండ్ మీరు వినే ఉంటారు ఫస్ట్ అటెంప్ట్ ఈజ్ ఆల్వేస్ ది బెస్ట్ అటెంప్ట్. సో ఫస్ట్ అటెంప్ట్ ఎప్పుడు బెస్ట్ అటెంప్ట్ అన్నప్పుడు మీరు ఫస్ట్ అటెంప్ట్లో అంటే లైక్ ఎగ్జామ్ ఏదైతే రాశారో అది కంపల్సరీగా పాజిటివ్ రిజల్ట్ రావాల్సిందే. అది గ్రూప్ 1 బోత్ గ్రూప్సా, నిజంగా చెప్తున్నాను కదా. మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీరు గ్రూప్ 1 పాస్ అయినా బోత్ గ్రూప్స్ పాస్ అయినా కానీ పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదండి మీ కాన్ఫిడెన్స్లో. అంటే మీరు చదివింది రాశారు, పాస్ అయిపోయారు, దట్స్ ఇట్. ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది. బోత్ గ్రూప్స్ చదివారు, రాశారు, పాస్ అయిపోయారు, అది కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ బోత్ గ్రూప్స్ చదివారు బట్ ఏ గ్రూప్ కూడా అవ్వలేదంటే యూ విల్ లూజ్ ద కాన్ఫిడెన్స్ ఉండదు. ఇంకా నెక్స్ట్ అటెంప్ట్కి మీకు టైం తక్కువ ఉంటుంది అండ్ మీ కాన్ఫిడెన్స్ కూడా తక్కువ ఉంటుంది. అదే ఫస్ట్ అటెంప్ట్లో అయితే యూ విల్ హ్యావ్ ద మీకు ఏదైనా చేసేయగలం, ఎగ్జామే కదా ఏముంటుంది, ఆ ధైర్యం ఉంటుందండి. ఎగ్జామే కదా ఓకే లైట్ అంటే ఏదైనా లైట్ తీసుకుందాం. ఒక చాప్టర్ ఇప్పుడు 10 చాప్టర్స్ ఉన్నాయి, ఒక చాప్టర్లో కొన్ని కాన్సెప్ట్స్ మీరు చదవలేదు, అసలు ఓకే లైట్ ఇది ఒకటి వదిలేస్తే ఏం కాదని ధైర్యంతో వెళ్ళిపోతారు ఎగ్జామ్కి. అదే మీరు ఫస్ట్ అటెంప్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవ్వకపోతే నెక్స్ట్ అటెంప్ట్లో ఎగ్జామ్కు వెళ్ళాలంటే ఒక చిన్న క్వశ్చన్ మీరు వదిలేసినా కానీ యూ విల్ ఫియర్, భయపడిపోతారు. ఏంటి నేను ఒక క్వశ్చన్ వదిలేస్తున్నాను, మేబీ ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చేమో, సో ఈ క్వశ్చన్ వస్తే అలాగని మొత్తం స్పాయిల్ చేసుకుంటారు. సో దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ అటెంప్ట్స్లో అలా జరుగుతూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే రాస్తున్నారో ఇన్ దట్ అటెంప్ట్ యూ నీడ్ టు గెట్ యువర్ రిజల్ట్స్. ఇది పాజిటివ్ రిజల్ట్స్ రావాల్సిందే. అలా పాజిటివ్ రిజల్ట్స్ రావాలంటే వీ హ్యావ్ ద డెడికేటెడ్ స్ట్రక్చర్ ఆఫ్ ది కోర్స్. లైక్ గ్రూప్ వైజ్ కోచింగ్ కూడా అవైలబుల్గా ఉందండి. ఫస్ట్ మీరు గ్రూప్ 1 చదువుతారు, గ్రూప్ 1 కోచింగే జరుగుతుంది మీకు ఇక్కడ కూడా. సో ఆ గ్రూప్ 1 కోచింగ్ జరిగిన వెంటనే దెన్ యూ విల్ హ్యావ్ ద డెడికేటెడ్ టైం ఫర్ ద ప్రిపరేషన్. మీకు 2 to 3 months వరకు ప్రిపరేషన్ టైం ఉంటుంది. ఎక్స్క్లూజివ్గా గ్రూప్ 1 మాత్రమే చదువుతారు మీరు. అంటే బోత్ గ్రూప్స్ చదివే టైంలో గ్రూప్ 1 మొత్తం కూడా 100% రివిజన్ అయిపోతుంది. ఎగ్జామ్స్ సరిపోతాయి, ప్రీ ఫైనల్స్ ఉంటాయి, సెమీఫైనల్స్ ఉంటాయి. లైక్ ఈ ఎగ్జామ్స్ అన్ని కంబైన్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఫైనల్ ఎగ్జామ్కి వెళ్తారు. అంటే ఇంత కరెక్ట్గా మనం ఆర్డర్లో ఫాలో అయిపోయి ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత యూ విల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎగ్జామ్ హాల్లోకి కాన్ఫిడెంట్గా వెళ్తారండి.
ఈవెన్ దో మీరు ఏదైనా క్వశ్చన్స్ మీరు రాకపోయినా కానీ బై మిస్టేక్ మిస్ అయినా కానీ యూ విల్ రైట్ ఇట్ 100%. లైక్ అంటే ఎలాగని అంటే విత్ ఆ కాన్ఫిడెన్స్తో యూ కెన్ క్వాలిఫై, దట్స్ ఇట్. అవుతుందా? సో ఎగ్జామ్లో మనం ఏంటంటే అంటే మనం చదివిందంతా రావడమే కాదండి, కాన్ఫిడెంట్గా కూడా ఉండాలి. అండ్ మీకు ఆ యొక్క ధైర్యం అనేది ఉండాలి. అప్పుడే మీరు లైక్ ఏదైనా క్వశ్చన్ని కూడా మీరు అటెంప్ట్ చేయగలరు. భయపడుతూ ఎగ్జామ్లోకి వెళ్ళిపోతే వచ్చిన క్వశ్చన్ కూడా రాంగ్ రాసేస్తారు. సో అలా ఉండకూడదు. అంటే సో ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలండి. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా క్లాసెస్. సో మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచి వెళ్దామండి ఎగ్జామ్స్ వరకు. అంటే నౌ వీఆర్ స్టార్టింగ్ ద క్లాసెస్. సో నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసేస్తాం. రెగ్యులర్గా మీకు స్టార్టింగ్లో మేబీ కొన్ని అవర్స్ పడవచ్చు, బట్ తర్వాత నుంచి యూ విల్ హ్యావ్ ద ఫుల్ డే క్లాసెస్ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే లైక్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒక డేలో అన్ని సబ్జెక్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. లైక్ మార్నింగ్ సెషన్లో ఒక 1.5 అవర్ లేదా 2 అవర్స్ ఒక సబ్జెక్ట్, ఆ తర్వాత మళ్ళీ 1 అవర్ 1.5 అవర్ ఇంకో సబ్జెక్ట్, అలా 4 సబ్జెక్ట్స్ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. అండ్ లైక్ ఈ కంటిన్యూస్గా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి కదా. క్లాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చాప్టర్ స్టార్ట్ చేసాం ఇవాళ, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పడుతుంది అనుకోండి. ఒక చాప్టర్ 1 వీక్ పడుతుంది. 1 వీక్లో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ సండే మీకు ఎగ్జామ్ ఉంటుంది. అదవుతుందా? అంటే ఈ 1 వీక్లో మీరు ఏమైతే నేర్చుకున్నారో ఇదంతా కూడా మీరు ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలి. అదవుతుందా? సో అంటే ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ లైక్ మనం కోచింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఫ్రమ్ ద డే 1 నుంచి కూడా వీఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్. అదవుతుందా? అంటే మీకు కోచింగ్ చెప్పేయడం తర్వాత అవన్నీ సపరేట్ కాదండి, ఇవన్నీ కంబైన్డ్ టాస్క్లు ఇవన్నీ కూడా. అంటే మీరు ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్ మీరు క్లాసెస్లో ఎప్పుడైతే కూర్చున్నారో ఫ్రమ్ ది ఫస్ట్ డే ఆన్వర్డ్స్ వీఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద ఎగ్జామినేషన్స్. ఫైనల్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో సిలబస్ కూడా అంతేనండి. గ్రూప్ 1 సిలబస్ కూడా మనకి ఆల్మోస్ట్ ఇట్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద 2 months. నెక్స్ట్ 2 months లోపల మనకి సిలబస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే అంటే వీఆర్ టేకెన్ ఓన్లీ ద గ్రూప్ 1 సిలబస్, ఓన్లీ గ్రూప్ 1 సిలబస్ తీసుకుంటాం కాబట్టి 2 months లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మంత్స్ అంతా కూడా మీరు ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా మనకి అంటే లైక్ ఎగ్జామినేషన్స్ అనేది ప్రిపరేషన్ కోచింగ్ అయిపోయిన తర్వాత ఏమి ఉండదండి. ఫ్రమ్ ద ఫస్ట్ డే మనం ఇవాళ కోచింగ్ స్టార్ట్ చేస్తే ఈ రోజు నుంచే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలి, ఎగ్జామ్లో అంటే లైక్ ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయిన వెంటనే లేదా ఆ రోజు కంటెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ అని మీ క్లాస్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అదవుతుందా? ఇప్పుడు థియరీ అనుకోండి, మనం కొన్ని సెక్షన్స్ చదువుకున్నాం. ఆ సెక్షన్స్ తరపున ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. సో విల్ ప్రజెంట్ హియర్ అండ్ యూ విల్ ఆన్సర్ ద క్వశ్చన్. మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు, సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. సో లైక్ దిస్ ఇట్ విల్ హ్యాపెన్. ప్రాక్టికల్ క్వశ్చన్స్ అనుకోండి, మనం కాన్సెప్ట్ చెప్తాం, ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఇన్ క్లాస్లో మీరే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇవన్నీ కూడా మనం ఏదైతే ఆల్రెడీ క్లాస్ రూమ్లో డిస్కషన్స్ ప్రాక్టీస్ చేసామో ఇవన్నీ కూడా నెక్స్ట్ సండే యూ ఆర్ గోయింగ్ టు రైట్ ద ఎగ్జామ్. అలా టిల్ ద కంప్లీషన్ ఆఫ్ ద సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతి వీక్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇక్కడ మీరు లైక్ మొత్తం కోచింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు అనాలిసిస్ చేసుకొని మొత్తం కోచింగ్ అయిపోయిన తర్వాత మీరు మీ పర్ఫార్మెన్స్ చెక్ చేసుకోవడానికి లేదండి. ఫ్రమ్ ద ఇనిషియల్ నుంచే మీ పర్ఫార్మెన్స్ మీకు తెలిసిపోతుంది. కోచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ తెలుసుకొని అరే ఇలా కాదు ఇలా చేస్తే బాగుండేది అని అప్పుడు నేర్చుకోవడం వల్ల యూజ్ లేదండి. ఇంకా అప్పుడు చెక్ చేసి మీ దగ్గర 2-3 months టైం ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేంజెస్ కూడా చేయలేరు. సో అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే యూ నీడ్ టు స్టార్ట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏదైతే మనం ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేసామో ఇక్కడ నుంచే వీ నీడ్ టు టేక్ ద డెసిషన్స్. అదవుతుందా? దట్స్ వై వి స్ట్రక్చర్డ్ లైక్ దిస్. అంటే మనకి ఎగ్జామ్స్ అనేది కోచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ పెట్టొచ్చండి, సింపుల్ ప్రాసెస్ అది. వీక్లీ మనకి సిలబస్ని బేస్ చేసుకుని ఎగ్జామ్స్ పెట్టడం అనేది చాలా టఫ్. అయినా కానీ ఎవ్రీ సండే దెర్ విల్ బి ఎగ్జామ్. సో లాస్ట్ బ్యాచెస్లో ఏ బ్యాచెస్లో అయినా చెక్ చేయండి, ప్రతి సండే ఎగ్జామ్ ఉంటుందండి. అదవుతుందా? అంటే ఇక్కడ ఏంటండి అంటే ఎందుకు సార్ అంత టఫ్గా అంత డిఫికల్ట్ లెవెల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సిన అవసరం ఏంటండి అంటే బికాస్ యూ నీడ్ టు రియలైజ్ వాట్ యు ఆర్ ప్రిపేరింగ్, మీ పర్ఫార్మెన్స్ ఏంటి, మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు ఏంటి అనేది మీరు ఇప్పుడే డిసైడ్ అవ్వాలి. కోచింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మీరు డిసైడ్ అయితే దెర్ ఈజ్ నో యూజ్. ఎందుకంటే అంటే మీరు అప్పుడు నేర్చుకుంటాను సార్, నేను అప్పుడు మళ్ళీ క్లాసెస్ వింటానంటే ఇంకెక్కడ ఉందండి టైం మీకు? క్లాసెస్ వినాల్సిన టైం అయిపోయింది. నౌ యూ ఆర్ ద ప్రిపరేషన్ టైం. ఎగ్జామ్సే రాయాలి, ఎగ్జామ్స్ కోసమే ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ కోచింగ్ తీసుకుంటాను, మళ్ళీ క్లాసెస్ వింటాను, యూ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం. అదవుతుందా? దట్స్ వై మీకు అక్కడ మీరు తర్వాత ఏదైతే నార్మల్గా స్టూడెంట్స్ ఎక్కడైతే మిస్టేక్ ఏ టైంలో అయితే రియలైజ్ అవుతారో ఆ రియలైజేషన్ అనేది మనం ఫస్ట్ వీక్లోనే తెప్పించేస్తాం. ఫస్ట్ వీక్లో క్లాసెస్ జరిగే, ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ జరుగుతుంది. దెన్ హౌ యువర్ పర్ఫార్మెన్స్, మీరు క్లాసెస్ ఎలా అర్థం చేసుకుంటున్నారు, మీకు లైక్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఎగ్జామ్ ఎలా రాయగలుగుతున్నారు ఏంటి, ఎవ్రీథింగ్ వాజ్ డిసైడెడ్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ యూ విల్ బి హ్యాబిచువేటెడ్. ఓకే మనం ఇలా చదవాలి, క్లాసెస్ ఇలా వినాలి, సో క్వశ్చన్స్ ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా, దెన్ ఇట్ విల్ బి డెవలప్డ్ స్టెప్ బై స్టెప్. కోచింగ్ అయిపోయే టైంకి యూ ఆర్ రెడీ ఫర్ ద ఎగ్జామ్ అండి యాక్చువల్లీ.
కాకపోతే మీరు ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రాక్టీస్ లేదు కాబట్టి మళ్ళీ రివిజన్ అంటే ఏంటి, ఆల్రెడీ చదివింది మళ్ళీ రివైజ్ చేయడం, అంతేగాని అప్పుడు ఫ్రెష్గా కూర్చొని చదువుతారండి. అప్పుడు ఫ్రెష్గా కూర్చొని చదివితే అది మళ్ళీ మీరు చదవడం అవుతుంది, రివిజన్ అవ్వదు కదా. రివిజన్ అంటే ఆల్రెడీ చదివింది మళ్ళీ రివైజ్ చేయాలి, అంతే, దట్స్ ఇట్. అది అందుకోసం మనకు అంత తక్కువ టైం ఇస్తాం మనం. సో అలా రివైజ్ చేయాలంటే మీరు ఆల్రెడీ చదవాలి కదా. సో అది చదవడం కావచ్చు, సో చదివించడం, ఎగ్జామ్స్, సండే ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా విల్ టేక్ కేర్ త్రూ అవుట్ ద కోచింగ్ సెషన్స్. కోచింగ్ మనం ఏదైతే ఇస్తున్నామో ఈ కోచింగ్ టైంలోనే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకేనండి. అండ్ మెటీరియల్స్ పాయింట్కి వచ్చేసరికి మనం ఏదైతే మెటీరియల్స్ ఇస్తున్నామో దోస్ ఆర్ ద ఎగ్జాస్టివ్ మెటీరియల్స్. అంటే ఇక మీరు వేరే మెటీరియల్ ఏది కూడా చెక్ చేయాల్సిన అవసరమే లేదండి. జస్ట్ ఫాలో వాట్ వీ హ్యావ్ గివెన్. మేము ఏదైతే మెటీరియల్స్ ఇచ్చామో ఆ మెటీరియల్స్ ఫాలో అవ్వండి. మన మెటీరియల్ నుంచి ఇంకా అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ కూడా వెళ్దండి. అంటే లైక్ ప్రీవియస్ అటెంప్ట్స్ని బేస్ చేసుకొని, ఎగ్జామ్లో కంటెంట్స్ని బేస్ చేసుకొని, అన్నిటిని బేస్ చేసుకొని వీ హ్యావ్ ప్రిపేర్డ్ ద మెటీరియల్స్. సో యూ క్యాన్ డైరెక్ట్లీ ఫాలో అవర్ మెటీరియల్స్. అండ్ క్లాసెస్ ఆల్రెడీ చెప్పేశాను కదండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి సో డౌట్స్ క్లారిఫికేషన్స్. సో ఆల్రెడీ మీకు చెప్పే ఉంటారు. సో మీకు లైక్ మనకి ఏంటంటే అంటే డోంట్ హ్యావ్ ఓన్లీ లైక్ సిఎంఏ ఇంటర్ ఒకటే కాదండి, మన దగ్గర సిఏ క్లాసెస్ ఉంటాయి, అండ్ సిఎంఏ ఫైనల్ క్లాసెస్ ఉంటాయి, ఫౌండేషన్ క్లాసెస్ ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ ఇవి కాకుండా ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. యూఎస్ఏమో ఉంది, ఏసీసీఏ ఉన్నాయి. సో ఈఏ కోర్సెస్ ఉన్నాయి. ఇవి అంటే మల్టిపుల్ కోర్సెస్ ఉండడం వల్ల ఆల్మోస్ట్ మీకు ఫ్యాకల్టీస్ అందరూ కూడా మేబీ నెక్స్ట్ క్లాసెస్ ఇక్కడిక్కడే ఉంటూ ఉంటారు. లైక్ అదర్ కోర్సెస్లో, అదర్ క్లాసెస్లో ఉంటూ ఉంటారు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చదివేటప్పుడు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ మీరు నెక్స్ట్ ఒక ఫ్యూ డేస్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మీకు ఇక్కడ ఎవరైతే కోఆర్డినేటర్ ఉన్నారో సో మీరు వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే నెక్స్ట్ ఫ్యాకల్టీ అవైలబిలిటీ ఎప్పుడు ఉందో చెప్తారు. దెన్ యూ కెన్ క్లారిఫై యువర్ డౌట్స్. అంటే మీరు ఇక్కడ ఏంటి అంటే లెర్నింగ్ ఎలా ఉంటుందండి అంటే ఫీజిబిలిటీ లెర్నింగ్. లైక్ అంటే ఏదో లైక్ ఒక స్ట్రక్చర్డ్ లెర్నింగ్ ఇలాగే ఉండాలి ఇంతవరకు అని రెస్ట్రిక్షన్స్ ఏం లేదండి. సో యూ క్యాన్ లెర్న్ లైక్ ఫీజిబిలిటీ అనేది మీకు క్రియేట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు పీస్ఫుల్గా నేర్చుకోవచ్చు ఏదైనా కానీ. అంటే నాట్ అండర్ ద ప్రెజర్. మీకు ఎక్కడ కూడా ఏ ఫ్యాకల్టీ కూడా మీకు ఇక్కడ ఏంటంటే అంటే ప్రెజర్ ఇస్తూ టీచింగ్ అనేది ఉండదండి. సో ఎవ్రీ ఫ్యాకల్టీ విల్ బి ద ఫ్రెండ్లీ ఫ్యాకల్టీస్ ఉంటారు అందరూ కూడా. ఎక్కడ కూడా లైక్ అంటే సీరియస్గా లేకపోతే ఎక్కువ రెస్ట్రిక్షన్స్ పెట్టి అలా ఏమి ఉండదండి. ఫ్రీ లెర్నింగ్ అంతే. లైక్ మీరు క్లాస్లోకి వచ్చారు, మీకు అర్థమయ్యే విధంగా మేము చెప్తూ ఉంటాం. సో మీరు కూడా మేము చెప్పినట్టుగా జాగ్రత్తగా వింటూ ఉంటే సరిపోతుంది. దట్స్ ఇట్. అంతేగాని లైక్ స్ట్రిక్ట్గా ఇంతే ఇలా రెస్ట్రిక్షన్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి. సో యూ కెన్ లెర్న్ ఇట్ పీస్ఫుల్లీ, చాలా ఫ్రీగా మంచిగా నేర్చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్లాసెస్. సో క్లాసెస్ వచ్చేసరికి మనకి ఆల్రెడీ లైక్ వీ హ్యావ్ 2 campuses. సో క్లాసెస్ ఆల్మోస్ట్ ఇక్కడ కానీ న్యూ క్యాంపస్లో కానీ జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ మీకు తెలిసిందే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇంకా అండి ఏదైనా డౌట్స్ ఉన్నాయా మీకు? డౌట్స్ ఉన్నాయండి? ఈ అదర్ డౌట్స్ రూమ్లో ఉన్న వాళ్ళకి? డౌట్స్ ఉన్నాయండి రూమ్లో వాళ్ళకి? డౌట్స్ ఉంటే అడగండి. సిలబస్ డేట్ ఇస్తారండి మీకు. సో మీకు ఏదైతే డేట్ ఇస్తామేమో యాజ్ టీజ్గా ఆ డేట్ లోపల సిలబస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? సో విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. సో అంటే లైక్ మీరు ఎలాంటి కన్ఫ్యూజన్ కూడా అవ్వాల్సిన అవసరం లేదండి. వన్స్ యూ స్టార్టెడ్ ద క్లాసెస్, మనం ఒక డే 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి టిల్ మీరు ఎగ్జామ్ వెళ్ళేంత వరకు కూడా వీ హ్యావ్ ద ప్రాపర్ స్ట్రక్చర్. మేము ఆల్రెడీ వీ హ్యావ్ ద ప్లాన్డ్ స్ట్రక్చర్ ఉంది. సో ఎలా తీసుకెళ్ళాలి స్టూడెంట్స్కి, ఫస్ట్ ఎగ్జామ్ ఎక్కడ కండక్ట్ చేయాలి, నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయాలి, నెక్స్ట్ సిలబస్ ఎక్కడ కంప్లీట్ చేయాలి, ఏ డేట్ లోపల ఎంత సిలబస్ కంప్లీట్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ ముందు అయిపోవాలి, ఏ సబ్జెక్టు లైక్ మ్యాచ్ చేస్తూ మనం క్లాసెస్ చెప్పాలి. ఎవ్రీథింగ్ వాజ్ ప్లాన్డ్, ఎవ్రీథింగ్ వాజ్ స్ట్రక్చర్డ్ ప్లాన్ అనేది మేము ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాం. సో బేస్డ్ అపాన్ దట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అంటే మీరు వన్స్ ఫస్ట్ డే క్లాసెస్ అటెండ్ అయ్యి జస్ట్ మనం ఇచ్చే రెగ్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈజ్ అది కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అదవుతుందా? సో దెన్ యూ విల్ రైట్ ద ఎగ్జామ్స్ ఆల్సో పీస్ఫుల్లీ. బెస్ట్గా రాయగలరండి ఎగ్జామ్స్ అనేది. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ డే నుంచి మాత్రమే మనకి లైక్ వీఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద ఎగ్జామినేషన్స్.
ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వీఆర్ ప్రిపేరింగ్ యూ ఫర్ ద ఎగ్జామ్. ఎందుకంటే అల్టిమేట్గా మనం బ్యాటిల్ చేయాల్సింది ఎగ్జామే, అంతే కదండి. మన ఎనిమి జస్ట్ లైక్ ఎనిమి అనుకోండి, మనం జయించాల్సింది ఎగ్జామ్నే కదా. సో దట్స్ వై ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆన్వర్డ్స్ టిల్ ద ఎగ్జామినేషన్ వీ విల్ బీ ఆన్ దట్ ఫోకస్. ఇది ఎగ్జామ్లో బెస్ట్గా రిజల్ట్ రావాలంటే మీకు ఎంత క్వాలిటీ అవుట్పుట్ అనేది ఇవ్వాలి, ఇంకా ఎంత క్వాలిటీ మెటీరియల్స్ అనేది ఇవ్వాలి, ఎవ్రీథింగ్ వాజ్ బ్యాచ్ బై బ్యాచ్ మేము డిసైడ్ చేసుకుంటూ వీ హ్యావ్ మేడ్ సో మెనీ ఇంప్రూవ్మెంట్స్. అండ్ మెటీరియల్స్లో అయితే చెప్పాను కదా, ఎగ్జాస్టివ్ డెవలప్మెంట్స్ అన్ని తీసుకురావడం జరిగింది. అవుతుందండి. అంటే ఇక మన మెటీరియల్స్లో మీరు ఏదైతే మన మెటీరియల్ చదువుకుంటారో, మన మెటీరియల్ చదువుకుంటే చాలండి, దట్ ఈస్ ఎనఫ్. ఇంకా మీరు ఏ మెటీరియల్ కూడా రిఫర్ చేయాల్సిన అవసరమే లేదు. సో లైక్ దిస్ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ పర్ఫెక్ట్ అండి. అండి ఫిజికల్ క్లాసెస్ ఉన్నాయండి మనకి. లైక్ ఆన్లైన్ అనేది దట్ ఈస్ అప్ టు యూ. మీరు ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలంటే ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. అదర్వైజ్ ఫిజికల్గా మనకి 2 క్యాంపసెస్ ఉన్నాయి. సో వీ హ్యావ్ ద ఫిజికల్ క్లాసెస్ హియర్. సో మీరు డైరెక్ట్గా క్లాస్కి వచ్చే క్లాస్ అటెండ్ అవ్వాలి. అండ్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ అందరూ మనకి ఫిజికల్గానే ఉంటారండి. సో ఎవరైతే అనేబుల్ టు కమ్ టు ఫిజికల్ క్లాసెస్కి ఎవరైతే రాలేరో, మేబీ ఫర్ ద జర్నీ పర్పస్ అయి ఉండొచ్చు, లేకపోతే దే ఆర్ ఇన్ అదర్ లొకేషన్స్ లేదా అదర్ ఇష్యూస్ ఏదైనా ఉంటే యూ కెన్ జాయిన్ ఇన్ ద ఆన్లైన్ మోడ్. బట్ బోత్ ద ఫెసిలిటీస్ విల్ బి అవైలబుల్ టు యూ ఇన్ ద సేమ్ సర్వీస్. అంటే మీరు ఫిజికల్ క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్ క్లాసెస్ అయినా అటెండ్ అవ్వచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. ఓకేనండి. సో ఆన్లైన్ క్లాసెస్లో అయినా కానీ చెప్పాను కదా, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు యూ కెన్ కాంటాక్ట్ విత్ అస్ ఇన్ ద జూమ్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ ఫిజికల్ క్లాస్ వద్దు సార్ నాకు ఆన్లైన్ క్లాసెస్ వద్దంటే యూ కెన్ కమ్ టు ద ఫిజికల్ క్లాస్ రూమ్కి వచ్చి కూర్చోండి. సో క్లాస్లోని క్లాసెస్ అన్ని కూడా వినొచ్చు. దట్స్ ఇట్ అండి. సో ఎనీథింగ్ విల్ బీ అవైలబుల్ టు ఫిజికల్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్, బోత్ ఆర్ అవైలబుల్ అండి. ఎనీ అదర్ డౌట్స్? లేదండి, ఎగ్జామ్ అంటే లైక్ వీకెండ్ ఎగ్జామ్ స్టార్టింగ్ యాక్చువల్గా 4 ఎగ్జామ్స్ కూడా జరగదండి. ఎందుకంటే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చాప్టర్ స్టార్ట్ చేశాను, లాలో ఒక చాప్టర్ స్టార్ట్ చేశాం, ఆల్మోస్ట్ సండేకి మ్యాక్సిమం పోర్షన్ అయిపోయింది. సో మనం ఎగ్జామ్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఇంకొక ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాస్టింగ్ ఫ్యాకల్టీ ఉన్నారండి. కాస్టింగ్ ఏంటంటే అంటే అప్పుడే స్టార్ట్ చేశారు. సో ఇంకా కొంత టైం పడుతుంది సిలబస్ కంప్లీట్ అవ్వడానికి. సో దట్స్ వై దే హ్యావ్ టేక్ లైక్ నెక్స్ట్ సండే, ఈ సండే కాకుండా నెక్స్ట్ సండే ఎగ్జామ్ జరగచ్చు. సో మాక్సిమం ఆ వీక్లో మీకు జరిగితే 2-3 ఎగ్జామ్స్ జరుగుతాయి. బట్ 4 ఎగ్జామ్స్ జరిగినా కానీ మార్క్స్ తక్కువ ఉంటాయి. అంటే ఒక్కొక్క పేపర్ వచ్చేసరికి 25 మార్క్స్ ఇలా ఉంటాయి. సో ఇట్ విల్ బి ప్రపోర్షనేట్లీ. అంటే మీకు ఆ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ ఇవ్వాలో అన్ని మార్క్స్ వేస్తాం. సో సిలబస్ మీకు ఎక్కువగా ఏదైతే అయిపోయిందో, అంటే ఇప్పుడు అంటే ఇంకా కంటెంట్ ఎక్కువ అవ్వలేదు మీకు, సో అప్పుడే ఎగ్జామ్ అవసరం లేదు కదా. దట్ టోటల్ కంటెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సండే జరుగుతుంది ఆ ఒక్క ఎగ్జామ్ వరకు. మిగతా 3 ఎగ్జామ్స్ ఈ వీకెండ్లో జరిగిపోతాయి. అంటే వీకెండ్ ఎగ్జామ్స్ కూడా ఎలా జరుగుతూ ఉంటాయని అంటే మీ యొక్క సిలబస్ కవరేజ్ని బేస్ చేసుకుని ఆ వీక్లో మీరు ఎంత కంటెంట్ అయిపోయింది, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత కంటెంట్ అనేది కంప్లీట్ చేశారో అదంతా కూడా మీకు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో దట్ మే బి 2 సబ్జెక్ట్స్, దట్ మే బి 3 or 4 ఎనీథింగ్. ఓకేనా. అది బేస్డ్ అపాన్ ద సిలబస్ కంప్లీషన్. ఇంకా అండి సో యాక్చువల్ బ్యాచ్ కూడా స్టార్ట్ అయిపోయిందండి. సో యూ కెన్ కాంటాక్ట్ విత్ ద కాంటాక్ట్ నెంబర్ ఏదైతే మీకు ఇచ్చారో, సో ఆ కాంటాక్ట్ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. సో బ్యాచ్ ఆల్రెడీ స్టార్టెడ్ టుడేనే మనం బ్యాచ్ స్టార్ట్ చేసామండి. సో క్లాసెస్ విల్ ఆల్సో బీ స్టార్ట్ ఇన్ ద ఫ్యూ డేస్, లైక్ 1-2 డేస్లో మీకు క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి. ఇంట్రొడక్షన్ క్లాసెస్ వస్తూ ఉంటాయండి. యూ కెన్ వాచ్ ఇన్ ద యూట్యూబ్లో కూడా మనకి క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. సో యూ కెన్ వాచ్ దెమ్. అండ్ యాక్చువల్ బ్యాచ్ వాజ్ స్టార్టెడ్ టుడే ఇట్ సెల్ఫ్. బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. మీకు ఇంకేదైనా అడిషనల్ డౌట్స్ లైక్ క్లాసెస్ టైమింగ్స్ కావచ్చు, ఏదైనా డౌట్స్ ఉంటే మీకు కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామండి. ఆ కాంటాక్ట్ నెంబర్స్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. దే విల్ క్లియర్ ఎవ్రీథింగ్. కానీ నెక్స్ట్ ఓకే ఓకేనండి. గుడ్. సో that's it everyone. So thanks everyone for attending, and we'll meet in the next classes. Thanks everyone. Bye.
Start recording. Screen. Good morning Subhash. Very nice. అందరూ యాక్టివ్ అయిపోతే చక్కగా క్లాస్ని స్టార్ట్ చేద్దామా? కంటిన్యూస్గా సార్లు వస్తున్నారు పోతున్నారు ఫీల్ అవుతున్నారా? ఏం అవ్వట్లేదు కదా? అలాగే ఉండాలి. అలా ఉన్నప్పుడే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే ఫైన్. ఇప్పుడు దాకా సార్లు మీకు మొత్తం చెప్పారా? క్లాసులు ఎలా జరుగుతాయి, మెటీరియల్స్ ఎలా ఉంటాయి అన్నీ బ్రీఫ్గా చెప్పుంటారు. అన్నీ బ్రీఫ్గానే చెప్పారు. మీకు 100% చూడాలంటే ఏ ఫ్యాకల్టీ కూడా 10 minutesలో 15 minutesలో మనం ఏంటి అనేది చెప్పలేం. మీ గురించి చెప్పండి అంటే 5 minutesలో చెప్తారా? 10 minutesలో చెప్తామా? హాఫ్ అన్ అవర్ చెప్పలేము. ఒక స్టోరీ మనకు జరిగిన ఒక స్టోరీ తీసామంటే అది ఒక గంట పడుతుంది. గుర్తురావు అంతే అన్ని స్టోరీస్ మనకి మన లైఫ్లో జరిగినాయి. అలాగే మన కాలేజీలో చాలా జరుగుతుంది, చాలా ప్రొవైడ్ చేస్తాం. అందులో మీకు కొన్ని విషయాలు మాత్రం ఇప్పుడు చెప్తారు, కొన్ని దాచిపెడతాం. అప్పుడే కదా దానికి మనం ఎగ్జైట్ అవుతాం. సినిమా మొత్తం ఫస్ట్ రోజు చూపించాను, సినిమాకి వెళ్ళాం, టైటిల్స్తో పాటు సినిమా స్టోరీ మొత్తం చెప్పేస్తే 3 hours కూర్చోం మనం. లాస్ట్ దాకా తీసుకెళ్ళాలి, క్లైమాక్స్లో ట్విస్ట్లు ఇవ్వాలి, ఇంటర్వెల్ ట్విస్ట్లు ఇవ్వాలి, అన్నీ అప్పుడు కదా ఎగ్జైట్మెంట్ వస్తుంది మూవీ అంటే. సో అలాగే మన క్లాసెస్లో కూడా చాలా థింగ్స్ ఉంటాయి. ఒక ఎడ్యుకేషనే కాదు, చాలా ఫన్గా ఉంటుంది. ఫస్ట్ కాకపోతే ఏంటంటే మాకు మీ సైడ్ నుంచి సపోర్ట్ కావాలి. స్టిల్ ఇంకా బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. బ్యాచ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, ఇది సెకండ్ బ్యాచ్, ఫస్ట్ బ్యాచ్ కాదు. ఆల్రెడీ బ్యాచ్ నడుస్తుంది. అందరూ వచ్చేసారనుకోండి, మనం స్పీడ్ చేస్తాం. బ్యాచ్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసేద్దాం ఉంటుంది, కంటిన్యూ అయిపోతుంటాయి ఈ బ్యాచెస్. ఒక్కసారి స్టూడెంట్స్ వచ్చారంటే స్పీడ్ అవుతుంది. స్పీడ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు హాఫ్ డే జరిగేది ఫుల్ డే అవుతుంది. స్పీడ్ అంటే 1 hourలో 2 hours సిలబస్ చెప్పం, 1 hourలో 1 hour సిలబసే చెప్తాం. స్పీడ్ అంటే ఎక్కువ అవర్స్ తీసుకుంటాం. హాఫ్ డే కాకుండా ఫుల్ డే క్లాసెస్ స్టార్ట్. సార్ హాఫ్ డే జరిగినప్పుడు నేను ఫుల్ డే స్టార్ట్ అయ్యాక వస్తాను సార్, అలా వస్తే హాఫ్ డే అంతా మిస్ అయిపోతుంది. ఓకేనా? సో అది ఇదంతా ఎందుకు ఈ కష్టాలు ఇవన్నీ మనకు చెప్పండి. మన గోల్ ఏంటమ్మా? అసలు మీ గోల్ ఏంటి? మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు? ఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా సీఎంఏనా? వెరీ గుడ్. ఎప్పటికీ సీఎంఏ అవ్వాలనుకున్నాం లేదా సీఏ అవ్వాలనుకుంటున్నారు, ఎప్పటికీ వెన్ యూ వాంట్ టు క్వాలిఫై విత్ ఇన్ 2-3 years. ఒక ఇయర్ చెప్తావా? 2-3 years అలాగా జనరలైజ్డ్ కాకుండా 2028 ఎందుకు అలాగ పెట్టుకున్నావు? 28 ఎందుకు పెట్టావు అన్న క్యాలిక్యులేషన్ ఉందా? జస్ట్ క్యాజువల్గా ఆర్టికల్స్. ఓకే, నేను గోల్ సెట్ చేస్తా, దాన్ని ఫాలో అవుతారా? ఇప్పుడు ఏంటమ్మా మీ అటెంప్ట్? జూన్ 2025. మీరు జూన్ 2025 గురించి మాట్లాడండి. ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు మీతో. జూన్ 2025 అందరూ అన్ని ఫ్యాకల్టీస్ మాట్లాడారు. నేను అదే మాట్లాడాను, మీరు బోర్డు కొడుతుంది. ఇప్పటికే సగం మంది చెప్పిందే చెప్తున్నాను అనుకుంటున్నారు. అది కాదు మనం. మరి క్లైమాక్స్ అంటే మూవీ క్లైమాక్స్ లాస్ట్ క్లాస్ కదా, క్లైమాక్స్ బాగుండాలి, అందుకని నేను లాస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు ప్రవీణే. ప్రవీణ్ సార్తో క్లాస్ స్టార్ట్ అయింది, ప్రవీణ్ సార్తో క్లాస్ ఎండ్ అవుతుంది. కాకపోతే ఆ ప్రవీణ్ సార్ వేరు, ఈ ప్రవీణ్ సార్ వేరు. ఇద్దరం ప్రవీణ్ సార్లు ఉంటాం, ఇద్దరం మేము ఆన్ పార్ వెళ్ళిపోతాం. సో నేను ఒక మాట చెప్తే ప్రవీణ్ సార్ ఒకలాగా, ప్రవీణ్ సార్ ఒక మాట చెప్తే నేను లాగా, లేదా ఫ్యాకల్టీ ఒకలాగా ఉండదు. ఒక మాట ఎవరు చెప్పినా అది కంటిన్యూస్గా ఫాలో అవుతుంది, మాకు లాస్ అయినా ప్రాఫిట్ అయినా. ఓకే, మా ఫ్రెండ్షిప్ గురించి అంతా మనం ఫ్యూచర్లు ఉంటారుగా, చాలా మాట్లాడుకుందాం. సో మీ గోల్ ఏంటి అంటే, నేను జూన్ 25 గురించి నేను ఆలోచించట్లా, అది మీరు పాస్ అయిపోతారు. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. జూన్ 2027 పరమేశ్వర్ నరేంద్ర మోడీ గారు 2047 గోల్ గురించి మాట్లాడతారు. 2047కి ఇండియా ఎలా ఉండాలనేది మాట్లాడతారు. వింటుంటారా? అంతకాలం ఆయన బతుకుంటాడా? కానీ ఎందుకు మాట్లాడతారు? గోల్ సెట్ చేస్తే పాత్ మనం డిసైడ్ చేసుకుంటే దానికోసం కష్టపడుతూ వెళ్తాం. ర్యాండమ్గా పెట్టుకోకూడదు. 2047 ఎందుకు పెట్టారంటే మనకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947. అక్కడి నుంచి చూసుకుంటే 100 years. అందుకని పెట్టా 2047 అని. అలా ఒక గోల్ సెట్ చేశారు ఒక ఇయర్. అప్పటికి ఇండియా నెంబర్ 1 ఉండాలని జీడిపిలో.
డెవలపింగ్ కాదు, డెవలప్డ్ అయిపోవాలని గోల్ సెట్ చేస్తున్నాం. అంతకుముందు గవర్నమెంట్లు గోల్ ఏమి లేదు, ఏది వస్తే అది వెళ్ళిపోతూ ఉండేది. అందుకని మన లైఫ్లో అన్నీ అలాగా ఫిట్గా ఉండేవి, లేదంటే ఇంకా బాగుండేది మన జీవితం. సరే, గవర్నమెంట్ గురించి పక్కన పెడదాం. మన గోల్ ఏంటి? ర్యాండమ్గా నేను పెట్టను. వాళ్ళు ఎలాగైతే 100 years అని ఇండిపెండెన్స్ డే 2047 అన్నారో, మనం అలాగే ఈరోజు మనం గోల్ సెట్ చేస్తున్నామంటే ఇట్స్ హ్యాస్ టు బి సమ్ క్యాలిక్యులేషన్. June 20 ఏంటి లాజిక్ చెప్తారా? ఏంటి June 2027 కానీ అంటే, మీరు ఈఎంఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసే ఫస్ట్ అటెంప్ట్ అవుతుంది. అదే ఫస్ట్ అటెంప్ట్ అవ్వాలి, అదే ఫైనల్ అటెంప్ట్ అవ్వాలి. మా డ్రీమ్. మళ్ళీ అటెంప్ట్లో తీసుకున్నాము కష్టంగా తీసుకోకూడదు. మనం ఈఎంఏ ఫైనల్ 2047, 28 అన్నారు, నేను 27 చెప్తాను. దానికి క్యాలిక్యులేషన్ మనకు కావాలి, కంపల్సరీగా మనం క్యాలిక్యులేషన్ ఫాలో అవ్వాలి. మనం ఎవరు ఏం చదువుతున్నాం? ప్రొఫెషనల్ కామర్స్ ఈఎంఏ చదువుతున్నాం, మరి క్యాలిక్యులేషన్ లేకుండా వెళ్ళిపోకూడదు. సో ఎలా పాసిబుల్ అవుతుంది అంటే, ఎన్ని సంవత్సరాలమ్మా మీ అటెంప్ట్ ఏది? June 2025. ఎన్ని ఇయర్స్ గ్యాప్? జస్ట్ 2 years. 2 years అని నేనేం చెప్తున్నా? ఫైనల్ గురించి మాట్లాడుతున్నా. ఇది పాసిబుల్ అవుతుందా? 100% అవుతుంది. 100% పాసిబుల్ అవుతుంది. ఒక్కసారి మీరు క్వాలిఫై అయ్యారంటే శాలరీస్ ఎంతనే తెలుసా? నిన్ననే కొంతమంది వర్క్ స్టూడెంట్స్తో మాట్లాడా, క్వాలిఫై అయిపోయి చక్కగా. ఫెస్టివల్ కదా, కలిశారు. గుంటలో వెళ్ళినప్పుడు కలిశారనమాట క్యాంపస్కి వచ్చి. ఒక్కొక్కరు శాలరీ ఎంత చెప్పారు తెలుసా? 12 lakhs, 15 lakhs శాలరీలో విన్నాను. నాకు 12 lakhs తగ్గించి ఎవరు చెప్పలా. ఎప్పుడో క్వాలిఫై అయిన వాళ్ళు కాదు, 2 years బ్యాక్ క్వాలిఫై అయ్యారు మన స్టూడెంట్. ఐమ్ సర్ప్రైజ్డ్. వాళ్ళు 2 yearsలో క్వాలిఫై అయ్యారు. మన దగ్గర వాళ్ళంతా అంతే, 2 years ఎక్కువ టైం తీసుకోరు. ఎక్కువ టైం తీసుకునే ఉద్దేశం ఉంటే అసలు మన దగ్గర జాయిన్ అవుతా, కోర్సే జాయిన్ అవుతుందని చెప్తాను. అంటే మీకు ప్లాన్ లేకపోవడం వేరు, మా దగ్గరకు వచ్చాక ప్లాన్ ఫిక్స్ అవ్వాలి. మీకు తెలియదు, గైడెన్స్ లేక ఏదో ఫిక్స్ అవుతారు, కానీ మన దగ్గరకు వచ్చారంటే క్లారిటీతో వెళ్ళాలి. మనం అలా వెళ్ళాలి. ఎలా 12 lakhs, 15 lakhs అని అంటే సిఏ క్వాలిఫై రావట్లా. ఏం లేదు, సింపుల్. వాళ్ళు 2 yearsలో క్వాలిఫై అయ్యి జాబ్స్లోకి వెళ్ళారు. 2 years ఆల్రెడీ వర్క్ చేశారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీద గ్రోత్ వచ్చేసింది ఫాస్ట్గా. ఆయన ఒకటి 8 lakhs, 10 lakhs జాయిన్ అయ్యారు, తక్కువేం కాదు. కానీ 2 years గ్యాప్ గ్రోత్ వచ్చిందిగా. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇంకా చదువుతూ, ఏ చోట జాయిన్ అయ్యారు ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా ఫైనల్లోనే ఉన్నారు. వాళ్ళకి వీళ్ళు మనీ ఫైనాన్స్ సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఫైనల్కి వచ్చాక మనం అడగలేం ఇంట్లో డబ్బులు, మనం మొహమాటం వచ్చేస్తాం. ఆ సిచ్యువేషన్ అలా ఫైనల్ సపోర్టే చెప్తున్నాను. సరే, సో ఎలా పాసిబుల్ అవుతుంది June 27కి అంటే, ఇప్పుడు June 25లో మీరు రాస్తారా? 100కి 100% మన దగ్గర జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ 6 months ఎగ్జామ్స్ రాయాల్సిందే. నో పోస్ట్ పోన్. నువ్వు చదువుపో, ప్రిపేర్ అవ్వపో, కంపల్సరీ ఎగ్జామ్ రాయాలి. నేను ఛాయిస్ ఇవ్వం. ఎందుకు ఇవ్వం సార్ అని అంటే, అలాగా నేను చదువుకునేటప్పుడమ్మా 5-6 years 2011 ఐ థింక్, మర్చిపోయాం డేట్లు, మనకు అసలే డేట్లు గుర్తుండవు. మీ అకౌంట్స్ చెప్పినా సరే నాకు నెంబర్స్ నేనే క్యాలిక్యులేషన్ చేయండి, మీరే మొత్తం చేసి చెప్పాలి. నేను చేసేదానికంటే అకౌంట్స్లో మీరు ఎక్కువ చేస్తారు. అప్పుడు నేను ఇలాగే కోచింగ్ సెంటర్లో కూర్చున్నా, కాకపోతే వాళ్ళేం చెప్పలేదు, కానీ నేను అన్నీ విని ఏం చేశానంటే అటెంప్ట్ని హోల్డ్ చేసుకున్నాను. నేను యాక్చువల్గా 6 monthsకి అటెంప్ట్ ఉండదు, 1 yearకి ఉంటుంది అటెంప్ట్. అప్పుడు 6 months పాసిబుల్ అవ్వదు నాకు. ఫౌండేషన్ తర్వాత రిజల్ట్స్ లేట్గా వస్తాయి ఆబ్వియస్గా, అందువల్ల నాకు డిలే అయ్యేది అటెంప్ట్. 1 yearకి వచ్చేది. 1 yearకి రాయాలి కదా, నేను బోత్ రాయాల. నేను లేట్గా రాసేది, నాకు ర్యాంక్ రావాలి, మొత్తం వచ్చు కదా. ఒక అటెంప్ట్ పోస్ట్ పోన్ చేసి నాకు ర్యాంక్ వస్తుంది అనుకొని నేను పోస్ట్ పోన్ చేశాను. నేను మా ఫ్రెండ్స్ ఇంకా అంటే ఒకళ్ళేం కాదు, గ్రూప్ ఉంటుందిగా, పోస్ట్ పోన్ చేసిన నేను బాగా క్లోజ్ ఫ్రెండ్, నేను పోస్ట్ పోన్ చేశాను. మన ఇంట్రా చక్కగా పాస్ అవుతారు, ర్యాంకులు రావాలి మనకి అని చెప్పేసి పోస్ట్ పోన్ చేశాను. పోస్ట్ పోన్ చేస్తే నాకేమైందంటే, నాకు వచ్చిన మార్క్స్ 487 వచ్చాయి, బోత్ గ్రూప్స్. పాస్ అయ్యాను. ర్యాంక్ రాలా, ఒక 10 marksతో ర్యాంక్ పోయింది. లాస్ట్ 50th ర్యాంక్ ఏంటంటే 500లో ఉంది. 500, 498 సమ్ ర్యాంక్ వచ్చింది. 10-15 marksతో పోయింది. మా ఫ్రెండ్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు నాకు క్వశ్చన్ మార్క్ ఎలా అయిందంటే, నేను బాధపడాలి ఆనందపడాలి నాకు అర్థం కాదు.
ఎందుకంటే మా ఫ్రెండ్ని చూసినాను అనుకో, నేను హ్యాపీ పాస్ అయ్యా. కానీ అసలు ఎందుకు 6 months వేస్ట్ చేసింది? నా లైఫ్లో వాల్యుబుల్ టైం 6 months నేను వేస్ట్ చేసుకున్నా. ఎందుకంటే అంటే ఎవడో చెప్పాడు, ఒక మూర్ఖుడు కాలేజ్ ఇన్స్టిట్యూట్ వాడు, ర్యాంక్ వస్తుంది నువ్వు పోస్ట్ పోన్ చేసుకో అటెంప్ట్ చెప్పగా నేనేం చేశాను, నా లైఫ్లో వాల్యుబుల్ టైం 6 months నేను వేస్ట్ చేసి నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్తే నేను జస్ట్ క్వాలిఫై అయిన అంతే. ఆ క్వాలిఫై అయితే 6 months ముందు అయిపోయింటే నేను ఫైనల్ కోసం ప్రిపేర్ అయిపోతూ ఉంటాను కదా, ఫైనల్ సగం అయిపోయింది నాకు. 6 months అంటే జస్ట్ లైక్ దట్. గాడి శాలరీ ఎంతమ్మా? 12 lakhs అంటే నెలకు ₹1,00,000. 6 నెలలు అంటే 6 lakhs బాగొట్టుకున్నాను. కోచింగ్ సెంటర్ ఇస్తుంది 6 lakhs ఇవ్వదు. వాల్యుబుల్ నాట్ జస్ట్ టైం, మనీ అనే కాదు, టైం చాలా ఇంపార్టెంట్. 6 months దీని ఇంపాక్ట్ ఎలా అయిందో తెలుసా? 6 months టైం వేస్ట్ చేసే కదా, ఆ వేస్ట్ చేయడం నాకు అలవాటు అయింది. నా బాడీకి హ్యాబిట్. 6 months స్టూడెంట్ లైఫ్లో అర్థం కాదు. 6 months నెక్స్ట్ 6 months చూస్తున్నాం, మళ్ళీ 6 months, మళ్ళీ 6 months, అలాగ ఫైనల్ నాకు 3 సంవత్సరాలు పెట్టింది. అసలు రాయట్లా నేను, ఇదే 3 ర్యాంకు. ఒక అటెంప్ట్ రాసా, సమ్ ఎగ్జామ్స్కి వెళ్ళా, సమ్ ఎగ్జామ్స్కి వెళ్ళా. తర్వాత ఇంకా ఇట్లా కాదు, ముందు క్వాలిఫై అవ్వాలని చెప్పేసి క్వాలిఫై. అయితే నేను ఈ గ్యాప్ తీసుకోకుండా ఉంటే డెఫినెట్గా క్వాలిఫై. అటెంప్ట్ రాయటం అంత ఇంపార్టెంట్. ఒక్కసారి నీకు అలవాటు అయిందంటే నీ బాడీకి, మనం మిస్ అవటం అలవాటు చేస్తున్నాం అంటే మాత్రం ఇంక మిస్ అవుతూనే ఉంటుంది, మనకి ఎప్పటికీ రాదు. ఆల్రెడీ కొంత ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఏడొచ్చు. సో అందుకని మేమేం చేస్తామంటే కంపల్సరీగా జూన్లో మీరు ఎగ్జామ్స్ రాయాల్సిందే. జూన్ 2025లో Group 1 ప్రిపేర్ అవ్వపో. నేను మాత్రం ఎగ్జామ్స్ పంపిస్తాను 100%. మరి ఎగ్జామ్స్ పంపించాలని అంటే స్టూడెంట్కి వెళ్ళటం వేరు, మేము పంపించడం వేరు. మేము పంపించాలంటే మా మీద ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏంటో రెస్పాన్సిబిలిటీ? సిలబస్ ఎప్పటికి అయిపోతుంది సార్? డేట్ చెప్తున్నా రాసుకోండి అమ్మా. April 15th ఈజ్ ద డెడ్ లైన్. ప్రతి ఫ్యాకల్టీకి మేము ఇచ్చే ఇదేం కొత్త కాదు మాకు, ఫ్రెష్గా మళ్ళీ వారికి చెప్పవలసింది మేము. మాకు జూన్ అంటే April 15th సిలబస్ అయిపోవాలి. డిసెంబర్ అంటే September, October 15th సిలబస్ అయిపోవాలి. ఇది ఫిక్స్డ్ షెడ్యూల్ మాకు క్లోజ్ అవడానికి. దట్ ఈస్ మై స్పెషల్. +or- ఒక 1 week. ఆ +or- 1 week ఎందుకు సార్ అంటే ఏదో ఒక సబ్జెక్టు, అన్నీ కాదు. ఒక సబ్జెక్టు డేలో ఒక 2 hours ఉంటుంది అంతే, ఫుల్ అంతా ఉండదు. డేలో మనకు 24 hours ఉంది, మనం 8 hours స్లీపింగ్ తీసేసి ఒక 3-4 hours ఎంజాయ్మెంట్ వాటికి తీసేసిన ఒక 12 hours 14 hours ఉంటుంది చదువుకోవడానికి. దాంట్లో ఒక 2 hours మాత్రం మేము తీసుకుంటాం. మిగతా టైం అంతా ప్రిపరేషన్. +or- ఒక 1 week అలా ఉంటుంది. ఈ సబ్జెక్ట్ ఒక పెట్టుకుంటాం మేమే కావాలని. ఎందుకు పెట్టుకుంటా సార్ అంటే మేము కంప్లీట్గా ప్రిపరేషన్ అంటే మీరు ఎంత బాగా ప్రిపేర్ అవుతారో మాకు తెలుసు. ఒక 2 hours నేను వస్తా ఉన్నాను అనుకో, రోజు ఇంకో ఫ్యాకల్టీ వస్తా ఉన్నారు అనుకో, ఫ్యాకల్టీ కనబడతా ఉంటే మీకు ఒక ర్యాప్ వస్తుంది, అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. చదువు మీద మనకు ఫోకస్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందుకని మేము పెట్టుకుంటాం. అయిపోగట్లేక ఇన్ని అయిపోగొట్టిన అది ఒకటి అయిపోగొడతాం. కానీ ఎందుకంటే ఆపుతాం. ఇంకా ఒక 2 hours మాతో ర్యాప్ ఉండాలి, స్టూడెంట్స్ కనెక్షన్ ఉండాలి. ఫ్యాకల్టీ ఓన్లీ ప్రిపరేషన్లో బోర్ కొడుతుంది. అందుకు సరే April 15th సిలబస్ ఎట్టి పరిస్థితుల్లో Group 1 మీకు కంప్లీట్ అయిపోతుంది. Group 2 చదివే వాళ్ళ కోసం Group 2 ఎప్పుడు అయిపోతుంది సార్? ఏప్రిల్ కాదు, ఫిబ్రవరి ఎండింగ్కి అయిపోతుంది. ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయింది. Group 2 ఓన్లీ Group 2 చదివే వాళ్ళు. Group 1 ఆల్రెడీ కోచింగ్ తీసుకుని వేరే చోట Group 2కి వస్తారు చూసారు, వాళ్ళకి బేసిక్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి ఎండింగ్ లేదా March 10th డెడ్ లైన్ ఆల్రెడీ జరిగిపోతుంది. ఎందుకని అంటే Group 2 చదివే వాళ్ళకి ఎక్కువ టైం కావాలి. ఒకవేళ మిస్ఫైర్ అయిందనుకో, ఫిబ్రవరి రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళకి మిస్ఫైర్ అయిందనుకో Group 1 2 కలిపి చదవాలి జూనియర్ అటెంప్ట్. అందుకని వాళ్ళకి ఎర్లీగా అయిపోవడతాం. అసలు మీకు Group 1 లేదంటే ఇప్పుడు ఫౌండేషన్ పాస్ చేస్తారు కదా, ఆ మూడ్ ఉంటుంది, ఆ ఎంజాయ్మెంట్లో ఉంటాం. దాని నుంచి మనం బయటికి రావడానికి కొంచెం టైం. ఇట్స్ ఓకే, ఎంజాయ్ డెఫినెట్లీ. మనం అందరూ సంక్రాంతి వచ్చింది, సంక్రాంతికి వెళ్ళామంటే రాలేదు. ఎందుకు? చాలామంది స్టూడెంట్స్ రాలా, ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నాం. ఫోన్లు సార్ మండే వస్తా, సరే ఇవి ఒకసారి ఇంకా లేవు. ఫెస్టివల్స్ ఉన్నాయి ఇంకా మనకి మధ్యలో ఉన్నాయా? ఉగాది ఉన్నాయి, ఏమైనా 1 డేనమ్మా. ఇంక 3-4 days వచ్చే హాలిడేస్ ఏమి లేవు. ఫెస్టివల్ వస్తే 1 day ఉంటుంది అంతే. ఓకేనా? మన ఇన్ఛార్జీలకి, మన స్టాఫ్కి, వాళ్ళకి ఆ రోజు ఎగ్జామ్ పెట్టాలనిపిస్తే పెట్టేస్తారు. అంత ఉండదులే, కంపల్సరీగా హాలిడే ఉంటుంది. ఎగ్జామ్ పెట్టాలి, అలాగా సండేసే పెట్టట్లేదు. మన వాళ్ళు సాటర్డే కానీ మండే కానీ ఎగ్జామ్స్ పెడుతున్నారు. సండే ఫుల్గా హాలిడే ఇద్దాం, స్టూడెంట్ రిఫ్రెష్ అవ్వాలని. ఓకేనా? సరే April 15th మరి నేను సిలబస్ నువ్వు ఎగ్జామ్ రాయాలి జూన్లో అని అంటే కంపల్సరీ నేను సిలబస్ అయిపోగొట్టాలి. మీరు సిలబస్ అయినా ఒక పైన వెళ్ళొచ్చు, కానీ నేను మాత్రం పంపించకూడదు కదా. ఆ సైడ్ రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? ఇదేం కొత్త కాదు. ఆల్రెడీ ఇప్పటికి మీరు 7th batch 8th batch ఇలా చేయటం.
థింగే కాదు, వెరీ కామన్ అది. ఏప్రిల్ 15కి అయిపోతుంది. ఏప్రిల్ 15 నుంచి మీ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి? జూన్ 10th స్టార్ట్ అవుతుంది. ఎంత గ్యాప్ ఉంది? గ్యాప్. మీరు అదే బోత్ గ్రూప్స్ కోచింగ్ తీసినారు అనుకోండి, ఏం జరిగింది చెప్పరా? ఎప్పుడు సిలబస్ అయితే అనుకుంటున్నారు? సెప్టెంబర్కి అయిపోతుంది సిలబస్. సెప్టెంబర్ 30కి అయిపోతుంది. అంటే నీకు 6 months సిలబస్ చెప్తారు. నేను ఎన్ని మంత్స్ చెప్తున్నా? 3 months ఒక గ్రూప్ చెప్తున్నా. ఈజ్ ది ఎనీ డిఫరెన్స్ ఉందా? ఏం లేదు. మనం 3 months ఏదైతే లాస్ట్లో తీసుకుంటామో 3 months 3.5 months ప్రిపరేషన్, దాన్ని కూడా డివైడ్ చేసుకున్నాం. ఇక్కడ ఒక గ్రూపు ఒక 1.5 to 2 months వస్తుంది, అక్కడ 1.5 to 2 months వచ్చింది, సరిపోద్ది. కానీ అడ్వాంటేజ్ ఏంటి సార్ అంటే, మీరు సిఎంఏ ఫౌండేషన్ క్వాలిఫై అనే ఎగ్జైట్మెంట్ ఉన్నారు కదా, ఆ ఎగ్జైట్మెంట్ నుంచి మీరు బయటకు వచ్చేటప్పుడు సిఎంఏ ఎగ్జామ్స్ రాస్తారు. ఆ ఎగ్జైట్మెంట్, ఆ పాజిటివ్నెస్ మన బ్రెయిన్లో ఉండాలి. ఉన్నప్పుడే మనం ఏదైనా సక్సెస్ఫుల్ చేస్తాం. ఎగ్జైట్మెంట్ అంతా కూల్ అయిపోయాక కష్టపడాలంటే కష్టపడ్డా కూడా అలా ఉంటుంది. మనం దాన్ని మన పాజిటివ్నెస్ని క్యాచ్ చేసుకోవాలి, అన్ని అడ్వాంటేజెస్ చూసుకొని. ఎందుకు సార్ జూన్లో పెడతాం, ఇమీడియట్గా 6 monthsలో రాపిస్తాం? 6 months కూడా లేదు, 5 months. ఎందుకు రాపిస్తాం సార్ అని అంటే, ఆల్రెడీ మేము ఎంజాయ్ చేసాం దాన్ని, ఆ సక్సెస్ని మేము ఎంజాయ్ చేసాం. ఒక గ్రూప్ అందరూ స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 1 year పాటు వెయిట్ చేసి 1 year తర్వాత ఎగ్జామ్స్ రాస్తారు. బోత్ అంటారు, నా లేదా ర్యాంక్ కోసం వెయిట్ చేద్దాం అంటారు. ఏది చేసినా సరే వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు కంపల్సరీగా. బోత్ అంటారు, బోత్ రేర్, ఒక గ్రూప్ రాస్తారు 1 year తర్వాత. 6 months పోయింది లైఫ్లో, మళ్ళీ ఇంకో గ్రూప్ కోసం ఇంకో 6 months వెయిట్ చేయాలిగా. వాల్యుబిలిటీ. నేనేం చెప్తానంటే 1 year తర్వాత నువ్వు రాసే ఒక గ్రూప్ ఏది ఇప్పుడే రాయి, నీకు ఉందిగా ఆపర్చునిటీ. రేపు January 31st కల్లా నువ్వు రిజిస్ట్రేషన్ చేస్తున్నావు అనుకో, జూన్లో రాయొచ్చు. అందరు చేయాల్సిందే January 1st రిజిస్ట్రేషన్, డౌటే లేదు అందులో. నోటిఫికేషన్ వస్తుంది మీకు, మొత్తం అడ్మిషన్స్ అన్ని చెప్తాం. January 31st అంటారు కానీ February 10th 8th వరకు ఎక్స్టెండ్ అవుతుంది. అది డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. మనం అలాగా డేట్ చూసుకొని మనం చేసేస్తాం. రిజిస్ట్రేషన్ కూడా మన దగ్గర అయిపోతుంది. బుక్స్ ఆల్రెడీ రెడీ ఉన్నాయి, బోర్డు బుక్స్ వచ్చినాయి అందరికీ. మేము ఆల్రెడీ 100 సెట్లు తెప్పించే పెట్టాం. బోర్డు వాళ్ళు మనకి పంపించేస్తారు. మనం రిజిస్ట్రేషన్ చేస్తే మీకు 23,000 కాదు 22,000 పడుతుంది మన దగ్గర. బయట అయితే 23,000. మీరు చాప్టర్ వైస్కి వెళ్ళి కట్టిన 23,300 కట్టాల్సింది. మన దగ్గర 22,000 పడుతుంది. ఫ్రెష్ ఉంటుంది. ఎందుకంటే మాకు చాప్టర్తో ఉన్నాం, మేము 1000 రూపాయలు వేసుకొని మేము కడతాం, మీ ఇష్టం, మీ ఫీజు. సో అది. సో ఓవరాల్గా మ్యాక్సిమం బెనిఫిట్ స్టూడెంట్కి ఏం చేయాలి అన్నీ చేస్తాం. ఇలా బోత్ గ్రూప్స్ కాకుండా టైం సేవ్ అయ్యే విధంగా జూన్లో రాపిస్తాం. జూన్లో డెఫినెట్గా పాస్ అవుతారు. కానీ ప్రొఫెషనల్ కోర్సెస్ మన చేతుల్లో ఉండవు ఒక్కొక్కసారి. ఫ్యాక్ట్. మనం నిజాలు మాట్లాడుకోవాలి. ఆర్జీఏ మాట్లాడతారు చూసావా, అలాగ నిజాలు మాట్లాడితేనే మనం రియాలిటీలో. సో ఒకవేళ మిస్ఫైర్ అయింది అనుకో, మనం ఏం చేస్తాం? నీ లైఫ్లో టైం అయినా వేస్ట్ అయిందంటే ఏం వేస్ట్ కాదు. ఎందుకంటే నీ ఫస్ట్ అటెంప్ట్ యాక్చువల్ క్యాలిక్యులేషన్ ఏమొస్తుందో తెలుసా? జూన్ కాదు నీ ఫస్ట్ అటెంప్ట్. జూన్ ఈజ్ ఏ బోనస్ అటెంప్ట్. అది నీది కాదు. నీది కాకుండా నీకు వస్తుందంటే అది బోనస్ కదా. జూన్ ఈజ్ ఏ బోనస్ అటెంప్ట్. నీ యాక్చువల్ అటెంప్ట్ అయితే డిసెంబరు. నువ్వు కానీ జూన్లో గ్రూప్ రాసున్నావు, పాస్ అయితే సూపర్ హ్యాపీ. ఒక గ్రూప్ ప్రశాంత్, గ్రూప్ 2 అయితే ఆడతా పడతా చదువుకుంటాం. ఎంత స్ట్రెయిన్ ఉండదు. గ్రూప్ 1 అంత స్ట్రెయిన్ ఉండదు. గ్రూప్ 1 అయితే DT ఒకటి ఉంటుంది. ప్రవీణ్ సార్ కాబట్టి ఈజీ అయింది. మన వాళ్ళు ఎప్పుడు చెప్పరు కానీ కష్టం. నేను బయట ఫీడ్బ్యాక్స్ ఎప్పుడైనా సరే DT దగ్గర బాగా కష్టపడతాను, ఎస్పెషల్ DT దగ్గర. మన స్టూడెంట్స్ ఎప్పుడు నాకు DT కష్టం అని చెప్పారు. అందరు DTనే బాగా రాస్తుంటారు, అకౌంట్స్ కంటే బాగా రాస్తుంటారు. నేను ప్రవీణ్ సార్తో పోటీ పడాల్సి వస్తాను. సరే, కొంతమంది టఫ్ ఉంటుంది ట్యాక్స్ అంటే, కొంతమంది భయపడతారు. కొత్త సబ్జెక్ట్ కాదు, ఇప్పుడు దాకా విని ఉండరు. కొంతమంది థియరీని ప్రాబ్లమ్స్ని తీసుకోలేరు. ప్రవీణ్ సార్ క్లాసులు అంటే అవన్నీ ప్రాబ్లం ఉండదు. సో ఇలాగ కొంచెం తగ్గిద్ది. గ్రూప్ 2కి వచ్చేసరికి కొంచెం తగ్గి ఈజీ అవుతుంది సిలబస్. గ్రూప్ 2తో గ్రూప్ 1తో పోల్చుకుంటే గ్రూప్ 2 అనేది గ్రూప్ 1 100 అయితే గ్రూప్ 2లో 75 to 80% ఉంటుంది. అంటే అంత క్వాంటిటీ ఆఫ్ సిలబస్ ఉంటుంది. పేపర్స్ కూడా ఈజీగా ఉంటాయి కంపేర్ టు. పాస్ మార్క్ కూడా ఎక్కువ గ్రూప్ 2లో వస్తుంటాయి, ఈజీగా పాస్ అయిపోయి. గ్రూప్ 1 హ్యాండిల్ చేసామంటే గ్రూప్ 2 ఆడతా పడతా హ్యాండిల్ చేస్తాం. అందుకే గ్రూప్ 2 మాకు సిలబస్ ఫాస్ట్గా అవుతుంది గ్రూప్ 1 కంటే కంపేర్ టు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. ఓకేనా? కంపల్సరీగా మీరు జూన్లో ఎగ్జామ్స్ రాయాల్సిందే. స్టూడెంట్స్ అందరూ వచ్చేసేయండి, వెయిట్ చేయొద్దు. ఆన్లైన్లో వాళ్ళమ్మ వచ్చేయండి. జూన్లో అయిపోయింది 6 months. జూన్ కాబట్టి డిసెంబర్లో బోత్ గ్రూప్స్ పాస్ అయిపోతాం. ఎప్పుడు పాస్ అవుతాం? December 2025లో బోత్ గ్రూప్స్ రాస్తాం, పాస్ అవుతాం. మీకు రిజల్ట్స్ అనేవి ఫిబ్రవరిలో వస్తాయి. February 21st అలా వస్తాయి రిజల్ట్స్. ఇంటర్కి వచ్చేసి అలాగే ఉంటాయి. జూన్లో రాస్తే ఆగస్టు సెప్టెంబర్లో రిజల్ట్స్ వస్తాయి, ఆగస్టులో రిజల్ట్స్ వస్తాయి. 1.5 months 2 months తీసుకుంటారు. మీకు ఇమీడియట్గా జూన్ 25 కదా,
2026 అటెంప్ట్ రాదు. ఓకేనా? మీకు ఏ అటెంప్ట్ వస్తుంది సార్ అండి అంటే డిసెంబర్ 2026 ఈజ్ ద ఫస్ట్ అటెంప్ట్. సిఎంఏ ఫైనల్ డిసెంబర్ 2026 ఈజ్ ద ఫస్ట్ అటెంప్ట్. నేను ఇంకా 6 months ఎక్స్ట్రా తీసుకున్నా ఫస్ట్ అటెంప్ట్ అని. ఇక్కడ ఎక్కడ మిస్పైర్ అనేది అయినా 6 months పెట్టుకున్నా. కరెక్ట్గా ఫిక్స్ అయితే డిసెంబర్ 2026లో నువ్వు ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్ రాస్తావు. అలాగ ర్యాంక్ కోసం వెయిట్ చేసావు అనుకో, June 27 ఈజ్ ద ఫస్ట్ అటెంప్ట్. నేను ఎప్పుడు వెయిట్ చేయమని చెప్పను. ఫైనల్ అనేది మీ ఛాయిస్, మీకు అర్థమవుద్ది, అప్పుడు రియాలిటీ అర్థమవుద్ది. మనం ఏంటి క్వాలిఫై అయితే ఏంటి అనేది అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడే ఫౌండేషన్ అవుతారు కదా, అంత ప్రాపర్గా తెలియకపోవచ్చు. కానీ ఫైనల్కి వచ్చేసరికి మీకు వచ్చిన మెచ్యూరిటీ మాకంటే ఎక్కువ వస్తుంది. సో డిసెంబర్ 26లో మీరు ఫైనల్ ఫస్ట్ అటెంప్ట్ రాయాలి. వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ ఆర్టికల్స్ సార్ 15 months ఆర్టికల్స్ ఉంది సార్. అవునా? 15 months ఆర్టికల్స్ మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలమ్మా? ఇంటరు అయిపోయాక అంతేనా? కానీ మార్పులు ఉన్నాయి. ఇంటర్ అయిపోయాక కాదమ్మా, మీరు స్టార్టింగ్ పాయింట్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు అంటే రేపు January 31st మీరు రిజిస్ట్రేషన్ అయిపోద్దా సీఎం ఎంటర్కి? రిజిస్ట్రేషన్ అయిపోయిన నెక్స్ట్ డేనే మీరు సీఎం ఆర్టికల్ స్టార్ట్ చేయవచ్చు. ఇంటర్ ఎగ్జామ్స్ రాయవలసిన లేదు, సీఎం ఎంటర్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే స్టార్ట్. సార్ నేను ఎంప్లాయీని, డిగ్రీ అయిపోయింది, ఎప్పుడో డిగ్రీ అయిపోయింది, నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నా, మీకు అసలు అయిపోయింది ఆర్టికల్స్. ఇంటర్ రిజిస్ట్రేషన్ కూడా సంబంధం లేదు. నువ్వు ఆల్రెడీ వర్క్ చేస్తున్నావు కదా, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ కంపెనీలో లెటర్ ఉంటుందా, లెటర్లు పెట్టుకొని తెచ్చుకుంటాం అంటే అయిపోయినట్టే, ఆర్టికల్స్ అయిపోయినట్టే. అంటే నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావు అనుకో, ఇప్పుడే స్టార్ట్ చేయమని చెప్పట్లేదు నేను, తర్వాత చూసుకుందాను ఎలా హ్యాండిల్ చేయాలి అంటే నేను చెప్తా, ఇప్పుడేం దాని గురించి వరీ అవసరం. కానీ మీకు 15 months అంటే రేపు జనవరికి December 26కి ఎంత గ్యాప్ ఉందమ్మా? January 2025కి December 2026కి 2 years గ్యాప్ ఉంది, 24 months ఉంది. మనకు కావాల్సిన 15 months, 1 year 3 months మనకు కావాలి. 6 months ఆరాంగా కూర్చొని కూడా తర్వాత అయినా స్టార్ట్ చేసుకుని అయిపోతుంది. ఇంకా ఆర్టికల్స్ నిన్ను ఆపుతుందా ఫైనల్ అటెంప్ట్ రాయకుండా? ఫైనల్ అటెంప్ట్ రాయకుండా నిన్ను ఆపదు. ఇప్పుడు చెప్పండి, 2 years ఏదైతే పెట్టానో నేను, సరిపోద్దా లేదా క్వాలిఫై అవ్వటానికి? విత్ స్పేర్ 6 months స్పేర్. జూన్ నుంచి క్యాలిక్యులేట్ చేసా, ఈ రోజు నుంచి క్యాలిక్యులేట్ చేసిన 2 years అయిపోగొట్టుకోవచ్చు మీరు. December 26లో ఫస్ట్ అటెంప్ట్ రాయొచ్చు. కొంచెం మనకు లైఫ్లో ఒక 2 years మన లైఫ్ పొంద కాదనుకోవాలి. మన పర్సనల్ లైఫ్, మన ఇంట్లో ఫెస్టివల్స్, ఇంట్లో వాళ్ళు, ప్రతి పండగ లేదంటే ఫంక్షన్స్, చిన్న చిన్న ఆనందాలు వదులుకున్నారంటే 2 సంవత్సరాలు ఎక్కువ కూడా కాదు, జస్ట్ 2 years కానీ మీరు పక్కన పెట్టారంటే మీ లైఫ్ అంతా హ్యాపీనెస్ ఉంటుంది. అది నేను చెప్పొచ్చేది ఏంటండి అంటే, మనం ఎందుకు 2 yearsలో మీరు రావాలి అంటే ఈ రోజు మనం ప్రాపర్గా ఉంటేనే ఆ రోజు వస్తుంది. ఈ రోజు నువ్వు ప్రాపర్గా ఉండాలంటే ముందండి మేము ప్రాపర్గా ఉండాలి, మేము ఒక ప్లానింగ్లో ఉండాలి. మీరు మా మీద డిపెండ్ అయ్యారుగా, మేము ప్లానింగ్లో లేకపోతే మా దగ్గరకు వచ్చిన విషయం. సో అందరూ ఏం చేస్తారు సార్ అండి అంటే డిసెంబర్లోనూ రాపిస్తారు, జూన్లో రాయించారు అని చాలా పెద్ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఎందుకు డిసెంబర్లో రాపిస్తారు, జూన్లో రాపించారు? వాళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే నువ్వు రాయలేవు, నువ్వు చదవలేవు, సిలబస్ లావు, ఇవి చెప్తారు. నేను చెప్తే ఏం చెప్తాను, అలా చేత కాదని చెప్తా. అలా చేయడం వాళ్ళకి చేత కాదు. ఎందుకు చేత కాదు సార్ అంటే వాళ్ళు ప్రాఫిట్లు రావు, తగ్గిపోతాయి కోచింగ్ సెంటర్స్కి. నువ్వు 12 months ఉంటావు మాకు పక్క హాస్టల్లో, నేను జూన్ అంటే ఇప్పుడు 6 months నువ్వు జాయిన్ అవుతావు హాస్టల్లో, 12 months జాయిన్ అవ్వు, మరి లాసేగా. 6 months తర్వాత నువ్వు ఉంటావు లేదా గ్యారంటీ లేదు హాస్టల్లో, నేను బయట హాస్టల్కి వెళ్తా సార్ అంటావు, మరి నాకు లాస్ అయిపోతాగా నేను. అందుకని ఏం చేస్తా అంటే అసలు జూన్లో రాయించిన డిసెంబర్ అని అనుకో, ఈ రోజు నువ్వు ఏం చేస్తావు, పేరెంట్స్ వచ్చి డిసెంబర్ వరకు హాస్టల్ ఫీజు కడతారు. ప్రాఫిటా కాదా? నచ్చపోయినా అక్కడ ఉండిపోవాలి ఇంకా డిసెంబర్ డబ్బులు కట్టాం కాబట్టి. 6 months అయితే 6 months కాదు 5 months అయితే తీసుకోవచ్చుగా మనం, మనకు స్కోప్ ఉందిగా 5 months తర్వాత వెళ్ళడానికి. అన్ని ఫ్లెక్సిబిలిటీస్ క్రియేట్ చేస్తాం. స్టూడెంట్కి ఎంత మ్యాక్సిమం ఫ్లెక్సిబుల్గా ఉండాలో అట్లా జాయిన్ అయ్యా మీరు చెప్పిందే అన్నట్టుగా ఉండదు, విన్ సిచ్యువేషన్ ఉంటుంది. అందుకనే మేము ఇప్పుడు కాదు 2021లో మనకి ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగాయి ఫస్ట్.
ఆ రోజు నుంచి మనం ఈ రోజు వరకు మేము గ్రూప్ 1 గ్రూప్ 1 గ్రూప్ 2 అట్లా గ్రూప్ వైజ్ చెప్తున్నాం. మా గ్రూప్ 2 వాళ్ళు సార్ గ్రూప్ 2 బ్యాచ్ వేరు, గ్రూప్ 1 బ్యాచ్ వేరు, రెండు కలిపి సేమ్ స్టూడెంట్కి ఎట్ ఏ టైం చెప్పాం. ఫస్ట్ గ్రూప్ 1 చెప్తాం, సేమ్ టైంలో గ్రూప్ 2 జరుగుతుంది కానీ స్టూడెంట్స్ వేరు, సేమ్ స్టూడెంట్ అక్కడ కూర్చోరు, సపరేట్ టైమింగ్స్ ఉంటాయి, సపరేట్ బ్యాచెస్ ఉంటాయి. మనకి ఈ క్యాంపస్లో మీకు గ్రూప్ 1 జరుగుతుంది, క్లాస్ రూమ్ అంతా ఫిల్ అయిపోతుంది. వీళ్ళు రావట్లా, ఫెస్టివల్ మోడ్లో ఉన్నారు, ఇంకా బయటికి రావాలి. ఫెస్టివల్ మోడ్లో వచ్చి రిజల్ట్స్ మోడ్ రెండు ఒకేసారి వచ్చేసరికి డబల్ హ్యాపీ అయిపోయి వాటి నుంచి బయటకు వచ్చేస్తే మనం చక్కగా క్లాస్ డెఫినెట్గా స్టార్ట్ అవుతుంది. క్లాస్ రోజు కంటిన్యూ అవుతుంది, ఎవరు వచ్చినా రాకపోయినా స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. మన క్లాసెస్ ఆల్రెడీ మీకు ఫ్యాకల్టీస్ చెప్పారు, ఫేస్ టు ఫేస్ జరుగుతుంది, జూమ్ లైవ్ జరుగుతుంది, రికార్డింగ్ అవుతే రికార్డింగ్ అయినవన్నీ మొబైల్ యాప్లో మేము యాక్సెస్ చేస్తాం, మేము మీకు అన్లిమిటెడ్ ఉంటాయి, మీరు పాస్ అయ్యే వరకు ఉంటుంది. ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ మన స్టూడెంట్స్ ఇప్పటిదాకా ఎప్పుడు కూడా ఒక కోర్స్ మీద ఒక్కసారి ఖర్చు పెడతారు, రెండోసారి ఖర్చు పెట్టరు. ఇప్పుడు సిఎంఏ ఇంటర్ మీద మాకు ఒకసారి కోచింగ్ ఫీజు కట్టారుగా, ఫెయిల్ అయ్యారు ఫర్ సపోజ్, ఇంకోసారి మళ్ళీ కోచింగ్ ఫీజు కడతారు, వెళ్ళి కోచింగ్ కావాలని, అమెండ్మెంట్స్ వచ్చాయని చెప్పి మళ్ళీ వెళ్ళి కోచింగ్ ఫీజులు కట్టుకుంటారా? అట్లా ఆ పాలసీ ఏంటంటే ఒకసారి కోర్స్ మీద ఒక్కసారి ఖర్చు పెట్టాలి, రెండోసారి మనం ఎందుకమ్మా అసలు ప్రొఫెషనల్ కోర్స్ తక్కువ ఖర్చు అవుతుంది, బీటెక్ అయితే 10 లక్షలు 20 లక్షలు అవుద్ది, సిఎస్ఈఎం అయితే 2 లక్షలు 3 లక్షలు అయిపోతే కదా వచ్చావు, నువ్వు కోచింగ్కి 2-3 సార్లు ఫీజులు కడుతుంటే అట్ట ఇది 2 లక్షల్లో, ఇక్కడ 50,000 కట్టి ఇంకోసారి ₹1,00,000 కట్టి ఇంకోసారి ₹1,50,000 కట్టి ఏం ఉపయోగం? డబ్బులు పోతూ ఉంటాయి అంతే, ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. ఆ పాలసీ ఏంటంటే రికార్డింగ్ అన్లిమిటెడ్ ఇస్తాం, అది మీరు పాస్ అయ్యే వరకు మీరు దానివల్ల ఇప్పుడు మళ్ళీ మీరు కోచింగ్ వేరే చోట తీసుకోవాలా అవసరం లేదు, మొబైల్లో ఉంది క్లాసు. ఇప్పుడు ఒకసారి కోచింగ్ మొత్తం విన్నామంటే మళ్ళీ సబ్జెక్ట్ అంతా వినమమ్మా, ఏదో ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ ఒక కాన్సెప్ట్ మనం మళ్ళీ వినాలనుకుంటాం, గ్యాప్ వచ్చినప్పుడు ఆ టఫ్ కాన్సెప్ట్ పార్ట్నర్షిప్ మళ్ళీ వినాలనుకుంటాం. అంతేగాని పార్ట్నర్షిప్ ఒక్కదానికోసం అకౌంట్స్ అంతా సిలబస్ అని మళ్ళీ గ్రూప్ అంతా తీసుకున్నాం అనుకో, టైం వేస్ట్ అవుతుంది, మనీ వేస్ట్ అవుతుంది. పార్ట్నర్షిప్ ఒకటి మనీ మొత్తం యాక్సెస్ ఉంటుంది నీ మొబైల్లో, పార్ట్నర్షిప్ ఒకటి ఓపెన్ చేసుకుంటా వినేస్తావు. ఎగ్జామ్స్ ముందు రివిజన్ ఎగ్జామ్స్ అప్పుడు ఏదో ఒక టాపిక్ నీకు కావాలి, ఫ్యాకల్టీ ఏదో క్లాస్లో బిజీగా ఉన్నారు, లేదా ఫ్రెండ్స్ని అడిగితే వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు, రికార్డింగ్ ఉందని నీ చేతిలో, ఆ టాపిక్ వెళ్తావు, టాపిక్ ఓపెన్ చేస్తావు, వీడియో చూస్తావు, అయిపోయింది. మేము ఎత్తుకోవాల్సిన అన్ని అడ్వాంటేజెస్ ఎవరికి సార్ అంటే స్టూడెంట్కి, నాకు కాదు. నాకు లాస్ కరెక్ట్గా ఆలోచించండి మీరు, అన్లిమిటెడ్ ఇచ్చారంటే నువ్వు మళ్ళీ నాకు ఫీజు కడతావా? కట్టవు అంటే నేను లాస్ అవుతున్నా లేదా? ఒక స్టూడెంట్ దగ్గర నుంచి ఒకసారి నాకు ఫీజు వస్తుంది, రెండోసారి రాదు. అన్ని కోచింగ్ సెంటర్స్ మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు ఫౌండేషన్లో కూడా చూసింటారు. ఇది ఎన్నిసార్లు కట్టుంటారు ఫౌండేషన్ ఫీజులు? సిఏ ఫౌండేషన్ సిఏ వాళ్ళు చదువుంటే 2 సార్లు 3 సార్లు 4 సార్లు కట్టుంటారు. అది అవ్వదు, సిఏ అవ్వదు, అది పక్కన పెట్టి సీఏ మీద చదువుంటారా అని చెప్తుంటాం. అది అర్థం చేసుకొని వినటానికి చాలా టైం పడుతుంది. మేము విన్నావా, మేము చదివేటప్పుడు ఏం కూడా వినలా, అలాగే టైం వేస్ట్ చేస్తాం. తర్వాత వద్దులేదు అని చెప్పి రియలైజ్ అయ్యి నేను సీఏ మీద చదువుకున్నా, క్వాలిఫై అయిపోయాం. ఏం డిఫరెన్స్ ఏంటి? నో డిఫరెన్స్. సిఎస్ఈఎం దేర్ ఈజ్ నో డిఫరెన్స్. నెక్స్ట్ ఇయర్ నుంచి అసలు ఉన్న కొంచెం డిఫరెన్స్ కూడా ఉండదు. సరేనా? సో మనం వారిని సేఫ్ హ్యాండ్స్, ఫౌండేషన్ క్వాలిఫై అయ్యారు. ఇదే పాజిటివ్నెస్ ఫౌండేషన్ క్వాలిఫై అయిన ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ అయిపోయే లోపల ఇంటర్ కూడా క్వాలిఫై అనుకో, ఆ ఎగ్జైట్మెంట్లో గ్రూప్ 2, ఆ ఎగ్జైట్మెంట్లో ఇంటర్ ఫైనల్. నేను ఇంకా పిల్లగాడిని చిన్న పిల్లని అనుకునే లోపల క్వాలిఫై అయిపోయావు అనుకో. ఎందుకండి అంటే 2 ఇయర్స్లో మీరు క్వాలిఫై అయితే కంపెనీ వాళ్ళు కళ్ళకు అద్దుకొని తీసుకుంటారు. 4-5 ఇయర్స్ క్వాలిఫై అయిన వాళ్ళకంటే ఎర్లీగా క్వాలిఫై అయిన వాళ్ళు ఆర్ ద టాలెంటెడ్ పీపుల్. నేను కూడా జాబ్స్ రిక్రూట్ చేసినప్పుడు రెఫర్ చేసినప్పుడు నేనే అడుగుతా ఫస్ట్ ఎన్ని అటెంప్ట్ పట్టిందని. ఎప్పుడు నువ్వు ఫౌండేషన్ స్టార్ట్ చేస్తావు, ఇంటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని అడుగుతాను. ఫౌండేషన్ కూడా కాదు, ఇంటర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు అని అడుగు. ఫస్ట్ అటెంప్ట్ ఏది ఇంటర్. ఎప్పుడో 4-5 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు అనుకో, రిఫర్ చేయాలంటే నేను పెద్ద కంపెనీ రిఫర్ చేయలేను, స్ట్రైట్ అవే చెప్తారు అటెంప్ట్ పడ్డవాళ్ళు మాకు రిఫర్ చేయొద్దని చెప్తారు. ఇంకేం చేస్తారు రిఫరెన్స్? నా చేతిలో కూడా ఉండదు. ఎర్లీగా క్వాలిఫై అంటే బిగ్ 4లు కానీ పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్ కానీ చాలా ఫాస్ట్గా తీసుకుంటాయి. మీకు ఒక్కటే కాదు, లైఫ్ అంతా గుర్తుపెట్టుకుంటారు మీరు. మనం జస్ట్ కోచింగ్ అది మీ లైఫ్ ప్రిసైజ్ టైం ఏదైతే వాల్యుబుల్ టైం ఉందో టైంని మేము ఎప్పుడు మనం దానికి గౌరవిస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం. టైంకి రెస్పెక్ట్ ఇస్తేనే మన లైఫ్ బాగుంటుందమ్మా. రెస్పెక్ట్ అయిపోతే అసలు బాగోదు, లైఫ్ అంతా అటు ఇటు అయిపోతూ ఉంటుంది. అది రేపటి నుంచి క్లాసెస్ ప్రాపర్గా మీరు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఏ డౌట్స్ అని అడగచ్చు. నేను జస్ట్ బ్రీఫ్గా ఫస్ట్ రోజు కదా బ్రీఫ్గా, అందుకే హాఫ్ అన్ అవర్ రేపటి నుంచి 1 అవర్ ఉంటాయి క్లాస్.
సో మళ్ళీ ఫ్రెష్గా ఎప్పుడు స్టార్ట్ అవుతారు? స్టార్ట్ అయినాయి క్లాసెస్, వచ్చేటే మీరు ఫస్ట్ రోజు కాబట్టి ఏదో చెప్తున్నాం మేము. రేపు అందరూ వచ్చేసేయండి, రేపు రాకపోయినా మండేకి అందరూ ఉండండి, మీ సిలబస్లు ఆగవు, పరిగెడతాయి. ఎందుకమ్మా నీ డెడ్లైన్ చెప్పా, ఏప్రిల్ అయిపోవాలి, సిలబస్ అయిపోవాలంటే నేను ఆగకూడదు. ఆగితే రేపు మీరే వస్తారు, సార్ సిలబస్ అవ్వలేదు సార్ అంటే, మళ్ళీ మీకే కదా సమాధానం చెప్పాలి. అందుకని చెప్పేసి మేము, ఓకేనా, ఎక్కువ వెయిట్ చేయొద్దు, వచ్చేసాను. బుక్స్ అయినా రెడీగా ఉన్నాయి, ఫీజులు కానీ పే చేసి ఉంటే మండే మీరు బుక్స్ తీసుకోవచ్చు, రేపైనా తీసుకోవచ్చు. ఇన్ఛార్జ్ ఇంకా రాలేదు, లీవ్లో ఉన్నట్టున్నారు. సో ఇన్ఛార్జ్ రాగానే మనం ప్రతాప్ సార్తో కంటెంట్ అని మీకు బుక్స్ అరేంజ్ చేసేస్తాం. తీసుకున్నారా? వెరీ గుడ్. బుక్స్ తీసుకుంటే ఇంకా హ్యాపీ. కాలేజ్ బుక్స్ తీసుకున్నారు, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టగానే ఇచ్చేస్తారు మీకు. రిజిస్ట్రేషన్స్ మీరు పే చేస్తారు కదా, అది అవ్వకపోగానే ఇవి ఇన్స్టిట్యూట్ బుక్స్, ఐసీఐ బుక్స్ కూడా ఇస్తారు, ఐసీఎంఐ బుక్స్ కూడా ఇస్తారు. మన బుక్స్ తీసుకున్నారుగా, టార్గెట్ కన్వర్స్, వెరీ గుడ్. బుక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మన అన్నీ అంతే, బ్యాచ్ ముందే బుక్స్ రెడీగా ఉంటాయి. స్టార్ట్ అయ్యాక వీడియో ఉండదు. డీటీ మాత్రం సగం సగం వెళ్తుంది, ఎందుకంటే అది అమెండ్మెంట్స్ ఉంటాయి. రేపు ఇంకా చెప్తా ఎందుకు జూన్లో గ్రూప్ 1 ఎందుకు రాయాలి, ఎందుకు జూన్లో గ్రూప్ 1 రాయాలి, డిసెంబర్లో ఎందుకు గ్రూప్ 2 రాసుకోవాలి. దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఎందుకంటే అడ్వాంటేజ్ అంటే డీటీ ఐటీలో అమెండ్మెంట్స్ ఉంటాయి. జూన్లో ఏదైతే నువ్వు రాస్తావో సేమ్ డిసెంబర్లో ఉంటుంది, కానీ డిసెంబర్లో ఏదైతే రాస్తావో అది జూన్లో ఉండదు, అమెండ్మెంట్స్ వస్తాయి. ఇయర్ మారుతుంది కదా, ఇయర్ మారినప్పుడు అమెండ్మెంట్స్ ఉంటాయి, సేమ్ ఇయర్లో అమెండ్మెంట్స్ ఉండవు. అందుకని జూన్ గ్రూప్ 1 రాయాలి, డిసెంబర్ గ్రూప్ 2 రాయాలని చెప్పేసి మేము ఇలా పెడతాం. ఎక్కువ జూన్కి వచ్చే వాళ్ళని గ్రూప్ 1 ప్రిఫర్ చేస్తాం, డిసెంబర్కి వచ్చే వాళ్ళని గ్రూప్ 2 ప్రిఫర్ చేస్తాం. గ్రూప్ 2లో అమెండ్మెంట్స్ ఉండవు, ఏదైనా ఒకటే. ఇంకా ఎందుకంటే గ్రూప్ 1లో డీటీ ఎడిట్ ఉంటుంది, దానికోసం అని చెప్పేసి మనం జూన్లో పెట్టుకుంటే ఒకవేళ మిస్ఫైర్ అయినా డిసెంబర్లో సేమ్ డీటీ మళ్ళీ చదువుతాం, వేరే అమెండ్మెంట్స్, టెన్షన్స్, హెడేక్లు ఏముండవు. అదనమాట. అందుకని జూన్ ఎప్పుడు కూడా గ్రూప్ 1 ఉంటే చాలా అడ్వాంటేజ్. అందుకని మేము జూన్కి వచ్చారు కాబట్టి మీకు గ్రూప్ 1 ప్రిఫర్ చేస్తాం. ఆల్రెడీ మీరు గ్రూప్ 1 రాస్తుంటే గ్రూప్ 2 రాసేసండి. లేదంటే మాత్రం ఫ్రెషర్సా, మీరు ఇప్పుడే ఫౌండేషన్ పాస్ అయ్యారు, ఇప్పుడే వచ్చారా, గ్రూప్ 1 అంతే. డిసెంబర్ అటెంప్ట్ అయితే గ్రూప్ 2 సజెస్ట్ చేస్తాం, గ్రూప్ 1 అప్పుడు మేము డిస్కరేజ్ చేస్తాం. గ్రూప్ 1 అమెండ్మెంట్స్ అంటే మళ్ళీ చదవాల్సి వస్తుంది ఫ్రెష్గా, అందుకని. ఓకేనా? ఎనీ డౌట్స్, ఎనీ వన్? మీకు ఏ డౌట్స్ అడగచ్చు, యూ కెన్ షూట్ యువర్ క్వశ్చన్స్. 2 minutes వెయిట్ చేస్తా. భాస్కర్, ఫనీ, ప్రవీణ్, ప్రియాంక, భార్గవ్. సో క్లాసెస్ సరదాగా వెళ్తాయి, సీరియస్ గేమ్ ఉండదు, సింపుల్గా వెళ్ళిపోతుంది. అందరూ ఫ్యాకల్టీస్ మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటారు, ఏదో మేమేదో అన్నట్లుగా ఉండదు, చాలా ఫ్రెండ్లీగా వెళ్తుంది. ఫ్రెండ్స్ లాగా భుజాలు వేసుకునేది ఉండదు, కానీ ఫ్రెండ్లీగా ఉంటుంది. అక్కడ దాకా అంటే అది మేమే కంట్రోల్ చేస్తాం, అలా వెళ్ళకూడదని. వదిలితే వెళ్తారు మనం, కానీ మేము కంట్రోల్ చేస్తాం, ఎన్విరాన్మెంట్ డిస్టర్బ్ అవుతుంది. ఫ్రెండ్లీ క్లాస్లో ఫ్రెండ్లీనెస్ ఉంటే చాలు. మీరు ఏ డౌట్ అడగాలన్నా ఫ్రీగా అడుగుతారు, మేమేం చెప్పాలన్నా ఫ్రీగా చెప్తాం. ఓకేనా? ఎనీ డౌట్? క్లాసెస్ ఆన్ టైం స్టార్ట్ అవుతుంటాయి, డిలే ఉండవు, మన దగ్గర టైం వేస్తాం. టైమింగ్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటుంది. మీకు టెలిగ్రామ్లో వస్తాయి టైం చెప్తారు, టైమింగ్స్. స్టార్టింగ్ డేస్ కదా, 1 or 2 days ఏంటంటే టైమింగ్స్ అటుగా ఉంటాయి. బట్ వన్స్ ఫుల్ డే స్టార్ట్ అయిందంటే ఫిక్స్డ్. ఇంకా మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8, దిస్ ఈజ్ ద మ్యాక్సిమం టైం మేము పెట్టుకునేది. మార్నింగ్ 8 లోపల క్లాస్ ఉండవు, నైట్ 8 తర్వాత క్లాసెస్ ఉండవు. ఇప్పుడు 9కి స్టార్ట్ అవుతాయి, తర్వాత ఫ్యూచర్లో మేము 8కి స్టార్ట్ చేస్తాం. అలా 8 to 8 అనేది 1 month ఉంటుంది, 1 month ఉంటుంది చాలు మాకు. 1 month 8 to 8 అంటే 12 hours జరుగుతుంది. మధ్యలో 1 hour తీసేస్తాం, 12 hours క్లాసెస్ ఉంటాయి. 8 to 8 1 month ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్గానే. టెన్షన్ ఉండదు, టెన్షన్ ఫ్రీ క్లాసెస్, ఆరామ్గా వెళ్ళిపోతుంది. ఓకేనా? సరే, ఎనీ డౌట్స్? అంత ఎనీ డౌట్ మీకు ఏదైనా అడగచ్చు. మన గోలు డిసెంబర్ 2026, స్టార్టింగ్లో 27 అనుకున్నాం, దాన్ని మళ్ళీ ఏం చేసాం, చివరికి వచ్చేసరికి 6 months తగ్గించుకోవాలి. లైఫ్ ఎప్పుడు ఎక్స్టెండ్ చేయకూడదు, గోల్స్ని ఎక్స్టెండ్, కీప్ అండ్ పోస్ట్పోన్, ప్రీపోన్ చేయాలి. పోస్ట్పోన్మెంట్ అసలు. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే 1 minute. రోజు ఉంటాం మనం, రోజు కలుస్తూనే ఉంటాం. ఏదైనా మీరు ఫ్రీగా అడగచ్చు. ఆఫ్లైన్ వాళ్ళు ఇక్కడ మనం పర్సనల్గా కలిసి స్టార్ట్ చేస్తాం. ఇవాళ నుంచి సబ్జెక్ట్ స్టార్ట్ అవుతుంది.
స్లోగా స్టార్ట్ అయినా సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మీకు చిన్నగా చెప్పినా 1 అవర్ చెప్పినా కూడా కొంత చెప్పినది మళ్ళీ మళ్ళీ చెప్పాలంటే కష్టం కదా. రోజుకి ఒకరు వచ్చారు స్టూడెంట్, ప్రతి ఒక్కరికి మళ్ళీ సపరేట్గా చెప్పడం కష్టం. అందుకని 1 వీక్ ఏం చేస్తామంటే హాఫ్ డే క్లాసులు జరుగుతాయి, తర్వాత ఫుల్ డే అయిపోతుంది. జస్ట్ ఆ మూడ్లోంచి అందరు రావాలి బయటికి. స్టూడెంట్స్ మేము ఉంటాం రెడీగానే, కానీ స్టూడెంట్స్ రారు. వాళ్ళు రాయిపోయినా మేము వెళ్ళిపోతామన్నాం అనుకో, అది కూడా కష్టం, నష్టం. సరేనమ్మా, ఇప్పుడు వస్తున్నారు క్లాసులు అయిపోయి వస్తున్నారా? సరేనమ్మా, టుమారో విల్ మీట్. నెక్స్ట్ క్లాస్లో మనం అకౌంట్స్ స్టార్ట్ చేసి ఇంట్రొడక్షన్ ఎలా ఉంటాయి, అకౌంట్స్ ఎలా ఉంటుంది, ఏంటి సిలబస్ అంతా ఒకసారి చూద్దాం.